సైదుల్ సార్ మనకి ఈ రోజు సెషన్ ఇవ్వడానికి వచ్చారు. సో మనం చాలా టీమ్ హెల్పింగ్ హ్యాండ్ లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక విషయం అండి ఇది. సో అలాంటి ఒక పర్సన్ మన దగ్గరకు వచ్చారు. టీమ్ హెల్పింగ్ హ్యాండ్ కి మన యొక్క టీమ్ ని గ్రోత్ చేద్దాం ఒక ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో. సో ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఈ టీం ఆ టీం అని కాదండి, అందరికి నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి లాస్ట్ సెకండ్ వరకు మనం వినగలిగితే, పేషెన్సీగా మనం వింటూ ఆచరించగలిగితే, సార్ చాలా మంది వింటారు బట్ ఆచరించరు. విని ఆచరించగలిగితే డెఫినెట్ గా మనం రాక్ చేయొచ్చండి. సో ఎందుకంటే ఇప్పుడు మనకు రాబోయే వ్యక్తి సైదుల్ సార్. సో ఉమా సార్ చెప్పినట్టు ఫార్మా ఇండస్ట్రీ అంటేనే చాలా మంది ఒక సాఫ్ట్వేర్ కంటే ఎక్కువగా ఫీల్ అవుతారు. సో అలాంటి ఒక మన ఫార్మా ఇండస్ట్రీలో సేల్స్ మేనేజర్ గా ఉన్న వ్యక్తి, 50,000+ ఇన్కమ్ తీసుకున్న వ్యక్తి అక్కడ. సో ఈ రోజు 20,000 30,000కి చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారు, కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. సో అలాంటి 50,000 తీసుకున్న వ్యక్తి మన మధ్యలో ఈ రోజు మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు. సో మన వెస్టేజ్లోకి వచ్చి జస్ట్ 2 years, 2 సంవత్సరాల్లోనే మంచి కార్ తీసుకుంటూ 2 lakh+ ఇన్కమ్ తీసుకుంటూ ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న వ్యక్తి. సో ఆయన మనకి ఈ రోజు సెషన్ ఇవ్వడానికి వచ్చారు. లేట్ చేయకుండా సైదుల్ సార్ కి మనం ఇమీడియట్ గా వెల్కమ్ చేద్దాం. బట్ ప్రతి ఒక్క లీడర్ కి నేను చెప్తున్న విషయం ఏంటంటే దయచేసి క్విట్ అవ్వడం చేయకుండా లాస్ట్ వరకు కనుక మనం గెలవచ్చు. మనం గెలిస్తే 10 మందికి లైఫ్ ఇవ్వచ్చు. ఓకేనండి. సో వన్స్ అగైన్ ప్రతి ఒక్క లీడర్ కి ప్లీజ్ లాస్ట్ వరకు వెయిట్ చేయండి. హ్యాపీగా మనం మంచి అచీవ్మెంట్స్ తీసుకోవచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. సైదుల్ సార్. సైదుల్ సార్ మీకు అలవాటు చేస్తున్నాను సార్. గుడ్ మార్నింగ్ సైదుల్ గారు. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం సార్. రంజిత్ కుమార్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. అప్కమింగ్ విఎంసి మెంబర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్. నాకు కాసేపు ఏం అర్థం కాల పొద్దున మీరు ఫోన్ చేసినప్పుడు. నేనేమి రెస్పాండ్ అవ్వాలని కూడా తెలియలేదు నాకు. సో మీ వీడియోస్, ఉమా సార్ మాటలు నేను చాలా సార్లు విన్నాను. నాకు ఇది స్టార్టింగ్ లో అంటే మీన్స్ వెస్టీజ్ లో మొదలైనప్పుడు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అంటే నాకు ఒక హెల్పింగ్ ఛానల్ అన్నట్టు. అప్పుడు ఇందాక సార్ చెప్పారు మీకు అందరికి మా ఛానల్ ఉపయోగపడుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నేను మొట్టమొదట నాకు గుర్తొచ్చింది అది సార్. నాకు అది చాలా ఉపయోగపడింది. స్టార్టింగ్ లో చాలా సబ్జెక్ట్ తీసుకున్నాను నేను. సో స్పెషల్ థ్యాంక్స్ సార్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ కి, అదే విధంగా నన్ను ఇన్వైట్ చేసిన మీకు, మన టీం అందరికి, వెస్టీజ్ ఫ్యామిలీ అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అని కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. యాక్చువల్ గా మార్నింగ్ సిద్దిపేట మార్నింగ్ కరీంనగర్ ఉండే సార్. అది చేసుకొని ఇప్పుడు మధ్యాహ్నం సిద్దిపేట అయిపోయింది. ఇప్పుడు ఆన్ ది వే జస్ట్ ఒక 5 minutes ముందే నేను ఇంట్లోకి వచ్చాను. అందుకే డ్రెస్ కోడ్ కూడా వేసుకోలేకపోయినా ఏమనుకోవద్దు. అందరికి నేను సారీ చెప్తున్నా ఫర్ నాట్ హ్యావింగ్ డ్రెస్ కోడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మై డియర్ వెస్టీజ్ ఫ్యామిలీ మెంబర్స్. మొట్టమొదటిగా నాకు వెస్టీజ్ ని పరిచయం చేసినటువంటి అప్లైన్ మై బెస్ట్ ఫ్రెండ్ సీన్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక 500 మందికి జూమ్ మీటింగ్ చేసేటటువంటి ఒక ఆపర్చునిటీ నాకు రావటానికి మొట్టమొదట కారకుడు నా అప్లైన్ కాబట్టి తనకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అదే విధంగా నన్ను జాయిన్ చేసినటువంటి లీడర్ నాకు ఎంత ఇంపార్టెంటో అంతకంటే నేను పడిపోవడానికి చాలాసార్లు ట్రై చేశాను ఆగిపోవటానికి. వెస్టీజ్ లో కొన్నిసార్లు వెనకకు జరగడానికి ట్రై చేసినప్పుడల్లా నన్ను నిలబెట్టినటువంటి మై లైఫ్ గార్డ్ ఎంఎస్ఆర్ గారికి మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ అందరికీ గుడ్ మార్నింగ్ వెస్టీజ్ సార్. నా పేరు సైదులు. మాది వచ్చేసి హైదరాబాద్ దగ్గరలో ఒక చిన్న విలేజ్ సార్. 40 కిలోమీటర్లు అట్లా ఉంటది. ఆరుట్ల, మంచాల్ మండల్, రంగారెడ్డి జిల్లా. నేను ఉండేది హైదరాబాద్ లో సార్. కర్మన్ ఘాట్, దిల్షుఖ్నగర్ దగ్గరలో కర్మన్ ఘాట్ లో ఉండేది. 2010లో నేను డిగ్రీ డిస్కంటిన్యూడ్ సార్. అంటే మీన్స్ ఎగ్జామ్ రాసేసి కొంచెం ఫ్యామిలీలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వల్ల తొందరగా జాబ్ ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే మన ఫ్యామిలీలో సంపాదించే వాళ్ళు ఎవరు లేరు. నేను ఒక్కరిని, మా చెల్లెలు. సో మ్యారేజ్ చేయాలనే ఉద్దేశంతో డిగ్రీ హాల్ టికెట్ ఎగ్జామ్ రాసి హాల్ టికెట్ జేబులో పెట్టుకొని మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ కి ఇంటర్వ్యూకి వెళ్ళిన సార్. అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తే మనకు ఇంగ్లీష్ జర బాగా వస్తుంది అన్నట్టు. సో పర్ఫెక్ట్ ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఇంటర్వ్యూ రిజెక్ట్ చేశారు. సో ఒకటోసారి రిజెక్ట్ చేస్తే నేను మళ్ళీ 2సారి వెళ్ళినా, 3సారి వెళ్ళినా, 4సారి వెళ్ళినా, 5సారి వెళ్ళినా, 6సారి కూడా వెళ్ళినా. 6 సార్లు ఒకటే పర్సన్ దగ్గరికి అదే ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను సార్ నేను. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు.
రాదు కాబట్టి సేమ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను ఆన్సర్ చెప్పలేక ఆయన ప్రతిసారి నాకు చెప్పిన మాట ఏంటంటే, సైదులు నువ్వు వెళ్ళి స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ గా, నీకు ఈ జాబ్ రావాలంటే నీకు ఇంగ్లీష్ రావాలని చెప్పినప్పుడు నాకు స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళినా మనం చదివే చదువు నాకు బాగా తెలుసు, ఇంకో సంవత్సరం 2 ఏళ్ళు పట్టినా కూడా మనకు ఆ చదువు రాదని చెప్పి, ఎట్లనైనా మీరే నాకు జాబ్ ఇవ్వాలి సార్ అని పోయినప్పుడల్లా ఇట్లా చేతులు పెట్టి నిలబడేది. నా బాధ భరించలేక 7వ సారి కంపెనీ ఎండి తోటి కల్పించి నాకు ఉద్యోగం ఇవ్వటం జరిగింది సార్. ఆ ఉద్యోగం నాకు 4500 2010లో మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్. చాలా మందికి రిప్రజెంటేటివ్ జాబ్ ఐడియా ఉంటది, కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నా. ఫార్మాలో ఒక కంపెనీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్ ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రమోట్ చేయడం వల్ల కంపెనీ సేల్ పెరుగుతుంది. ఆ డాక్టర్ రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ హానర్ అయ్యి కంపెనీ సేల్ పెరిగితే నాకు కొంచెం ఇన్సెంటివ్స్ వస్తాయి. సేల్ పెరగనప్పుడు కొంచెం హరాస్మెంట్ ఉంటుంది, టార్చర్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది. సేల్ బాగుంటే తాలియా చప్పట్లు కొడతారు, సేల్ అయితే తాలి నైతో గాలి అని చెప్పి మా దాంట్లో ఒక సామెత ఉంటుంది. సో అట్లా 2010లో స్టార్ట్ అయినటువంటి నా కెరీర్ 7 ఇంటర్వ్యూలకి నేను సెలెక్ట్ అయినా కాబట్టి కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా. ఏదో ఒక యుద్ధం గెలిచినట్టు 6 సార్లు ఓడిపోయి 7వ సారి గెలిచినట్టు ఫీల్ అయిపోయి 4500 శాలరీ వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే ఇంక అయిపోయింది, లైఫ్ సెట్ అయిపోయింది, సైదుల్ గారి లైఫ్ కి ఇంక అడ్డం లేదనుకొని ఆ రోజు ఊర్లోకి పోయి దావత్ కూడా చేసిన. జేబులో డబ్బులు కూడా లేవు, బట్ అప్పు చేసి దావత్ చేసిన ఉద్యోగం వచ్చిన సంబరంలో. చేసి ఉద్యోగం మొదలు పెట్టినాం, అయిపోయింది. చిన్నగా 1 మంత్ అయింది, శాలరీ పడ్డది. శాలరీ పడ్డ 2 రోజులకు అయిపోయింది శాలరీ, 4500 శాలరీ అయిపోయింది. మొదటి నెల కాబట్టి కొంచెం కష్టాలు ఉంటాయి కదా, అట్నే ఉంటుందేమో అనుకున్నా. 2 నెలలు అయిపోయింది, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరం. సేమ్ శాలరీ 1వ తారీఖు వస్తుంది, 5వ తారీఖు అయిపోతుంది. అరే ఏంది ఇట్లా అవుతుంది, జాబ్ వస్తే లైఫ్ మారుతుంది అనుకున్నా, మారదేమనుకొని ఇంకొంచెం ఎఫర్ట్స్ గేర్ చేంజ్ చేసి ఎఫర్ట్స్ పెట్టుకుంటే 2013లో నాకు కంపెనీ నాకు దయతోటి ఉద్యోగం ఇచ్చింది, కానీ దయతోటి ప్రమోషన్ ఇవ్వరు ఎక్కడ కూడా, మీకు తెలుసు అది. కాబట్టి నాకు కొంచెం హార్డ్ వర్క్ చేసేటటువంటి అది ఉండే సార్. అప్పుడైనా ఇప్పుడైనా కొంచెం మా అమ్మనైనా నాకు ఆస్తి ఎక్కువ వేయలే, కానీ కష్టపడేటటువంటి మనస్తత్వం బాగా ఇచ్చారు. అయితే ఆ హార్డ్ వర్క్ వల్ల ఒక 4-5 నాకంటే సీనియర్లు కంపెనీలో ఉన్నప్పటికీ నా హార్డ్ వర్క్ ను గుర్తించి వాళ్ళు 2013 అంటే కేవలం 3 సంవత్సరాల్లోనే తెలంగాణ నుంచి ఆంధ్రాకు ట్రాన్స్ఫర్ చేసి ప్రమోషన్ ఇచ్చారు. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు ఈ 4 జిల్లాలకు సేల్స్ మేనేజర్ గా పనిచేసిన. 2013లో అక్కడ వెళ్ళినప్పుడు ఆ టెరిటరీ సేల్ 4 లక్షలు. చాలా కష్టపడి నా లైఫ్ ఇందులో మారుతుందని చెప్పేసి కంపెనీ కోసం కష్టపడేటప్పుడు 4 లక్షల సేల్ 13 లక్షలకు పోయింది. అది చరిత్ర. ఆ హెడ్ క్వార్టర్ లో 13 లక్షల సేల్ అనేది చరిత్ర అన్నట్టు. సో దానికి కంపెనీ నాకు మెచ్చుకొని ఆల్ ఇండియా టాప్ అవార్డు ఇచ్చినప్పుడు కూడా దానికి నేను చాలా ఉపయోగపోయిన. కథం ఇంకా మన కంపెనీలో తిరుగులేదు, ఈ జీతంతో నేను బతికేయచ్చు అని చెప్పేసి ఇంకా కొంచెం మాకు ప్రమోషన్ వస్తే ఇంకా హార్డ్ వర్క్ చేసిన. ఇంకా అప్పుడు ఆల్ ఇండియా టాప్ మేనేజర్ కొద్ది రోజుల దాకా నడిచిన తర్వాత మళ్ళా ఇంకొన్ని కేటగిరీలలో కొన్ని ప్రమోషన్స్ రావడం. ఎప్పుడన్నా కంపెనీ మీద జర కోపం వచ్చినప్పుడు ఒక మంచి మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లలో కంపెనీ ఓనర్ కానీ లేకపోతే ఎవరైనా ఒకరు మన కంపెనీ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు మీద చేయేస్తారు. సైదులు యూ హావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ అని అంటారు. అరే మనం ఏం చేసినాం రా అన్నట్టు అనిపిస్తుంది, కానీ కంపెనీ అట్లా మీద వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళకి మీద చేసి ఒక ధైర్యం చెప్పగానే అరే మనం చాలా చేస్తున్నాం ఈ కంపెనీలో, మనకు కంపెనీ మేనేజ్మెంటే మన దగ్గర ఉందంటే మనం చాలా తోపు అనిపించి కంపెనీలోంచి బయటికి పోవాలన్న ఆలోచన అప్పుడే చచ్చిపోతుంది. అది వాళ్ళ స్ట్రాటజీ, అప్పుడు తెలియదు మనకి. అట్లా నాకు 2017లో మళ్ళీ ఒకసారి వేరే కంపెనీ చేంజ్ అయిన నేను. మీకు అందరికీ సుప్రాకాల్ టాబ్లెట్ ఐడియా ఉంటుంది, కాల్షియం టాబ్లెట్. దాంట్లో తెలంగాణకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఒక 6 నెలలు మేనేజర్ గా పనిచేస్తే మళ్ళీ తెలంగాణ మొత్తానికి రీజనల్ సేల్స్ మేనేజర్ ఇచ్చారు నాకు. ఎంటైర్ తెలంగాణ, కేసీఆర్ ఎక్కడ దాకా ముఖ్యమంత్రో అక్కడ దాకా ఇచ్చారు అన్నట్టు పదవి. ఇంకా అది ఇచ్చిన తర్వాత మన ఆనందానికి అవధులు లేవు. తెలంగాణ సేల్స్ మేనేజర్ అంటే మామూలు విషయం కాదు, ఇంక ఇక్కడ నుంచి లైఫ్ మారిపోద్ది అనుకున్నా. ఏ ఏరియా సేల్స్ మేనేజర్ ఆంధ్రాలో ఉన్నప్పుడు 25,000 జీతం 1వ తారీఖు వచ్చి 5వ తారీఖు అయిపోతే, తెలంగాణ సేల్స్ మేనేజర్ అయిన తర్వాత 1వ తారీఖు వచ్చిన జీతం 3వ తారీఖు దాకా కూడా ఉండలేదు. ఎందుకంటే అంతకు ముందుకు నాకు భార్య పిల్లలు లేరు, ఇప్పుడు భార్య ఉంది, పిల్లలు ఉంది, పిల్లల ఖర్చు ఎక్కువ ఉంది. అంతకుముందు మా ఇంట్లో అవసరం లేనటువంటి ప్రోడక్ట్లన్నీ ఇప్పుడు కొనాల్సినటువంటి టైం ఉంది. నేనేమనుకున్నానంటే జీతం పెరిగితే లైఫ్ మారుతుంది అనేటటువంటి ఒక లైన్ లో కూర్చున్నా. జీతం పెరగటం మీదే నేను ఫోకస్ చేసిన తప్ప ఖర్చులు కూడా పెరుగుతాయి అనే విషయం మర్చిపోయాను. అక్కడ ఇంకొక విషయాన్ని ఇంకేది మర్చిపోయానంటే ఉప్పు, పప్పు, చింతపండు, బియ్యం, ఆయిల్ ఈ మాత్రమే పెరుగుతున్నాయి అనుకున్నా. నేను నిత్యావసర ధరలే పెరుగుతున్నాయి అనుకున్నా, కానీ కొన్ని కొత్తవి కూడా వచ్చి ఆడైనాయి. ఆ కొత్త ఏంటివంటే ఇప్పుడు నేను పెట్టుకున్న హెడ్సెట్, ఇది ఇంతకుముందు మన లైఫ్ లో లేదు, కొత్తగా వచ్చింది. ఫోన్ కు వాడేటటువంటి పౌచ్ ఇంతకుముందు మన లైఫ్ లో లేదు, కొత్తగా వాడుతున్నాం. ఇట్లా చాలా విషయాలు, చాలా వస్తువులు, ఎక్స్ట్రా వస్తువులు వచ్చి యాడ్ అయినాయి, ఎక్స్ట్రా ఖర్చులు అయినాయి. కానీ ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ నా లైఫ్ లోకి రాలే. ఒకటే ఇన్కమ్,
అయితే ఈ 2020 వరకు నా లైఫ్ ఎలా ఉండేది సార్, 1వ తారీఖు వచ్చిన జీతం 3వ తారీఖు చూసుకునే లోపల అయిపోయేది. అరే లైఫ్ గిట్లుంది, ఇంకేమన్నా చేస్తే మారుతామని చెప్పి ఇంకా బాగా కష్టపడటం మొదలుపెట్టిన. ఈ 10 సంవత్సరాల గ్యాప్ లో సార్ నేను బాగా నష్టపోయినటువంటి, బాగా బాధపడ్డటువంటి విషయం ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిన ఆ విషయం ఏంటంటే, ఈ 10 సంవత్సరాల్లో నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, నా వెల్ విషర్స్, నా మంచి కోరుకునే ప్రతి ఒక్కరు ఒక ఇన్కమ్ చాలా డేంజర్ సైజులో ఒక జాబ్ లో ఉన్నప్పుడు నీ కోపం వచ్చినా, నీ కంపెనీ ఓనర్ కోపం వచ్చినా నువ్వే డేంజర్ జోన్ లో ఉంటావని చెప్పినప్పుడు నాకు అర్థం కాలే. నా జాబు నేను చేయటమే కష్టము, ఇంకొకటి ఎట్లా చేసుకుంటాం అనేది ఎవడన్నా వచ్చి ఏదైనా సలహా ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ యొక్క స్థాయిని లెక్క పెట్టేదన్నట్టు. మనం నువ్వు ఏం చదువుకున్నావు, ఎంత వస్తుంది నీకు జీతం, నీ పని నువ్వు చూసుకో, నాది చాలా పెద్ద జాబు, తెలంగాణ సేల్స్ మేనేజర్, 50,000 రూపాయల జీతం అని వాడికి చెప్పేసరికి వాడు మళ్ళీ నాకు అవకాశం గురించి చెప్పకుండా వెళ్ళిపోయేటోళ్ళు. ఇట్లా ఒక 10 సంవత్సరాలు చెవులను ఎక్కువ వాడకుండా నోటిని ఎక్కువ వాడినా సార్ నేను. దేవుడు పుట్టినప్పుడు 2 చెవులు ఇస్తాడంట, ఎక్కువ వినాలే తక్కువ మాట్లాడాలని. కానీ నా దౌర్భాగ్యం ఏంటంటే నాకు చెవులు ఎక్కువ వాడలేదు, నోరు ఎక్కువ వాడటం వల్ల అవకాశాలు తెలుసుకోలేకపోయి చాలా కోల్పోయినా. 10 సంవత్సరాల కాలం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ సార్. ఇట్లన్న సెకండ్ కూడా మళ్ళీ తిరిగి రాదు. బట్ నాకు 10 సంవత్సరాల కాలం వెళ్ళిపోయింది. లాక్డౌన్ ఇంకొక 2 నెలలు అయితే లాక్డౌన్ వస్తుందనగా 50,000 శాలరీ, తెలంగాణ సేల్స్ మేనేజర్, హైదరాబాద్ లో రెంట్ హౌస్ లో ఉంటున్నా అప్పుడు. రైట్, ఈ పొజిషన్ లో ఇంటికి వెళ్ళినాం ఒక రోజు, ఫ్యామిలీతో సహా ఇంటికి వెళ్తే మాది పెంకుటిల్లు సార్. పెంకుటిల్లులో పడుకున్నాం అందరం. సో మా నాన్న కూడా అందులో ఉన్నాడు. అందరం పడుకొని ఆ పెంకల వైపు చూసుకుంటే మా నాన్న ఒక మాట అన్నాడు, నేను ఈ పెంకలనే చచ్చిపోతున్నా ఏమరా అని. ఈ మాట అన్నప్పుడు నాకు చాలా చాలా మనసుకు దిగిపోయింది అది. అరే నేను బతికే ఉన్నా కదా, నాన్న దగ్గర నుంచి ఇంత మాట ఎందుకు వచ్చింది, మనం ఏదో ఒకటి చెయ్యాలి, ఫస్ట్ ఇల్లు కట్టాలి, నాయనకి ఇల్లు కట్టాలనే కోరిక ఉండిపోయింది, అది నేను కట్టి తీరాలి. ఈ మధ్యలో ఏదైనా జరిగితే నేను బతికిన రోజులు బాధపడకుండా బతకాలి. కాబట్టి ఇప్పుడు నా జాబ్ ఉంది కాబట్టి అది కూడా 50,000 శాలరీ, ఇప్పుడు ఇల్లు కట్టాలని చెప్పేసి బ్యాంకులకు పోయి లోన్ అప్లై చేస్తే 9 లక్షల రూపాయలు లోన్ ఇచ్చారు సార్. ఆ 9 లక్షల రూపాయల లోన్, 9 లక్షల రూపాయల లోన్ ఇల్లు అయిపోయి నేను ఇంటి ఫంక్షన్ కూడా చేద్దాం అనుకున్నా. కానీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళు వచ్చి నాకు ఇచ్చిన సలహాల వల్ల ఇల్లు ఖర్చు తడిసి మోపడైపోయి 9 యాడ్ అయ్యి 18 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టిన. అయినా కూడా భయపడలే, నాన్న కోసం కట్టినటువంటి ఇల్లు కాబట్టి నాన్న నాకు ఇల్లు కట్టించినట్టు ఫీల్ అయిపోయింది. ఒక మంచి అచీవ్మెంట్ నాదని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నా. ఇల్లు గృహప్రవేశం దగ్గరలో వచ్చింది. అప్పుడు మార్చి 20 తారీఖు 2020 ఆ రోజు నైట్ టీవీలో 19th రోజు నైట్ టీవీలో నరేంద్ర మోడీ గారు వచ్చారు. మేరే భాయి और बहनों కలిసే లాక్డౌన్ అని చెప్పారు కథం. సో రేపటి నుంచి లాక్డౌన్ వచ్చిందని చెప్పగానే నేనేమనుకున్నా అంటే 20 తారీఖు 10 రోజులు లాక్డౌన్ అంటే ఈ 10 రోజులు చాలా హ్యాపీగా ఉండొచ్చు, మంచి గృహప్రవేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం చేసుకోవచ్చు అని చెప్పేసి ఫ్రెండ్స్ తోటి 10 రోజులు ఫుల్ దావత్ బాయికాడ పొలం చెట్లల్లా ఏళ్ళ. మీకు అందరికి తెలుసు లాక్డౌన్ మొట్టమొదటి వచ్చినప్పుడు ఎవరు మాస్కులు పెట్టుకొని ఇంటికాడ ఉండలే. మన ఇంటి పక్కన ఎవరన్నా ఒకరు చచ్చిపోయిన తర్వాత కానీ అసలు పట్టించుకోవాలి లాక్డౌన్. అప్పుడు రెండు పెట్టిన మాస్కులు మళ్ళీ చచ్చిపోయిన తర్వాత ఎవరైనా ఒకరు చనిపోతే. సో ఇట్లా నేను ఆ 10 రోజులు బాగా ఎంజాయ్ చేసిన. 1వ తారీఖు జీతం వచ్చింది. నాకు రావాల్సిన జీతం 50,000, అందులో పడ్డ జీతం 15,000. 15,000 శాలరీ పడ్డప్పుడు కొద్దిసేపు మైండ్ బ్లాక్ అయిపోయి ఆ మెసేజ్ ని జూమ్ చేసి చూస్తున్నా. నేను 15,000 రూపీస్ క్రెడిటెడ్ అని ఒక మెసేజ్ పడితే ఆ మెసేజ్ ని జూమ్ చేసి చూస్తున్నా. జూమ్ చేస్తే 15,000 50,000 కాదని తెలియదు నాకు. అప్పుడు 15,000 ఇంకొంచెం పెద్దగా అయి కనబడుతుంది. కొద్దిసేపు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం జరిగిందని తెలుసుకొని కొంతమంది వేరే స్టేట్లలో ఉంటారు నా ఫ్రెండ్స్, వాళ్ళకి ఫోన్ చేసి అడిగిన, ఏం జరిగింది బాయ్ ఇట్లా వచ్చిందంటే, మాకు కూడా గంతే వచ్చిందబ్బా, ఇదంతా లాక్డౌన్ ఉన్న రోజులు జీతం ఇలాగే ఇస్తారంట అని చెప్పారు. చెప్పిన తర్వాత నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ నాకు ఏదైతే చెప్పారో అవన్నీ మాటలు అప్పుడు గుర్తొస్తున్నాయి సార్ నాకు. కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు ఏ పర్సన్ కి ఆకలి విలువ తెలియదు. మన పొలం పచ్చగున్నప్పుడు పక్క నుంచి వెళ్ళేటటువంటి వాటర్ వాల్యూ తెలియదు. నీ ఒంట్లో రోగం లేనప్పుడు డాక్టర్ వాల్యూ గాని, మంచి ఆహారం వాల్యూ గాని తెలియదు. జాబ్ ఉన్నప్పుడు జాబ్ ఊసిపోయిన తర్వాత వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ విలువ తెలియదు. ఇవన్నీ నా ఫ్రెండ్స్ చెప్పినటువంటి మాటలు ఒక రోజు గంట సేపు చెట్టు కింద కూర్చొని ఆలోచించిన బావి దగ్గర. ఏంది నా లైఫ్ ఒక్కసారి తిరగబడిపోయింది. 11 సంవత్సరాలు కంపెనీ కోసం ఇంత కష్టపడితే కంపెనీ సేల్ తగ్గలేదు సార్. ఇక్కడ కామెడీ ఏంటంటే నేను వర్క్ చేయటం మాత్రమే మీన్స్ ఇంట్లో కూర్చొని 1,400 మంది డాక్టర్లకి మెసేజ్లు పెడుతున్నా, నేను ఫాలో అప్ చేస్తున్నా, వాళ్ళందరితో టచ్ లోనే ఉన్నా. కానీ నా శాలరీ ఎందుకు తగ్గిపోయిందంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేదు. అది ఒరే జాబు ఇంత ఇంత ఈజీగా వెళ్ళిపోద్దా?
జస్ట్ లైక్ ఒక చిటికలో 50,000 జీతం 15,000 అవుతుందా? దీనికోసమా నేను 11 సంవత్సరాలు కష్టపడింది? నా ఫ్రెండ్స్ చెప్పిన ఆపద ఇదేనేమో. ఒక్కసారి నీ కంపెనీ ఓనర్ కోపం వచ్చినా, నీకు కోపం వచ్చినా నీ జీవితం ఉల్టా అయిపోద్దురా అని చెప్పింది దీనికోసమేనా అని అప్పుడు అనుకున్నా సార్ నేను. ఆ రోజు ఒక గంట సేపు రియలైజ్ అయిపోయి, సైదులుగా నీ లైఫ్ లో ఇంకా ఫ్యూచర్ లో ఏం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా ముందు తెలుసుకోలేకపోవటం అనేటటువంటి దౌర్భాగ్యపు రోగం వల్ల నీ పేదరికానికి, ఇప్పుడు నీకు వచ్చినటువంటి పరిస్థితికి నువ్వే కారణం అని ఒక గంట సేపు చెప్పుకున్నా. ఆ రోజు నేను రియలైజ్ అయినా. అక్కడి నుంచి చాలా చాలా నా మైండ్ సెట్ లో మార్పు వచ్చింది. ఇప్పటి నుంచి ఏమన్నా వస్తే పట్టుకోవాలి, ఇప్పటి నుంచి ఏదైనా అవకాశం వస్తే పని చేయాలి. ఎందుకు తెలుసా సార్, లాక్డౌన్ లో నా ఫ్రెండ్స్ చాలా మంది ఈ రోజు షేక్ హ్యాండ్ ఇచ్చినోడు రేపు పొద్దుగాల కనబడలే నాకు. వాడిని ఫోటోలో చూడాల్సి వచ్చింది స్టేటస్ లో. నేను అప్పుడు పని చేసేది హాస్పిటల్లో. అప్పుడప్పుడు లాక్డౌన్ లో కూడా నేను హాస్పిటల్ సప్లైకి దీనికి వెళ్తుంటి. భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. అమ్మ నాయనకి ఇప్పటిదాకా నేను రూపాయి సహాయం కూడా చేయలేదు. ఈ టైంలో నేను తిరిగేది హాస్పిటల్ చుట్టూ. ఏదన్నా జరిగి లాక్డౌన్ లో నేను కనుక లేకుండా పోతే నా పరిస్థితి ఏంది అనుకున్నప్పుడు వెన్నుపూసలో వణుకు పుట్టింది సార్ నాకు. ఆ సందర్భంలో నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ లాక్డౌన్ లో దేవుడా నన్ను బతికించు, లాక్డౌన్ అయిపోయిందాక బతికించాలి. ఆ తర్వాత వీలైనంత తొందరగా జాబ్ మానేసి, నేను బతికినా భూమి మీద లేకపోయినా డబ్బు వచ్చేటటువంటి అవకాశాన్ని తీసుకోవాలి అని చెప్పి నేను అప్పుడు నిర్ణయం తీసుకున్నా సార్. ఎగ్జాక్ట్ గా లాక్డౌన్ లో నా పరిస్థితి ఏంటంటే, అమ్మ నాన్న ఊర్లో వ్యవసాయం చేస్తారు. అమ్మ సాయంత్రం కూరగాయలు అమ్ముతుంది. కూరగాయలు అమ్మినటువంటి పైసలు కూడా నాకు పనికొచ్చినాయి సార్. అంటే ఆ పైసలతోటి కూడా నేను గడపాల్సిన టైం వచ్చింది. నాకు అంత వరస్ట్ కండిషన్ నా జీవితానికి రావటానికి ఒకే ఒక కారణం ఏంటంటే, తెలుసుకోలేకపోవడం. దట్స్ ఇట్. నా జాబ్ చెడ్డది కాదు సార్. నాకు బో పెట్టిందంటే నా జాబే కారణం. నేను అందరికీ చెప్తున్నా, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, మీ ఉద్యోగం చెడ్డది కాదు. కానీ ఉద్యోగంలో నిన్ను ఏడదాకా తీసుకుపోతుంది, నీ కెపాసిటీ నిజంగా గంతేనా? అది ఆలోచించాల్సిన విషయం. నన్ను నా ఫ్రెండ్స్ వచ్చి, సైదులు నీ కెపాసిటీ ఇది కాదురా, నీకున్న తెలివికి, నీకున్నటువంటి హార్డ్ వర్క్ కి నువ్వు చాలా చేయగలుగుతావు, నీ లైఫ్ ఎక్కడికో పోద్దంటే నేను వాళ్ళ మీద సెటైర్లు వేస్తాను. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, రేపు హరీష్ రావు ఏం మాట్లాడతాడు, కేసీఆర్ ఏం మాట్లాడిండు, రఘునందరావు ఏడ గెలుస్తాడు. ఇది మన డిస్కషన్, పొరంబోకుల డిస్కషన్ అంతా. రఘునందన్ రావు క్రెడిబిలిటీ ఆయనకుంది, కేసీఆర్ క్రెడిబిలిటీ ఆయనకుంది. వాళ్ళ స్థానాల్లో వారు ఉన్నారు. మరి నీ బతికేంది అని నా దోస్తులు చాలా మంది అడిగేటోళ్ళు సార్ నన్ను. అప్పుడు అడిగినప్పుడు వాళ్ళ మీద కూడా సెటైర్లు వేసి వదిలేస్తాను. చాలా సెటైరికల్ మైండ్ నాది, చాలా నెగిటివ్ మైండ్ సెట్, చాలా అరగంట మైండ్ సెట్. నేను స్కూల్లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నటువంటి లేడీస్ నాతో మాట్లాడడానికి కూడా చాలా భయపడుతున్నాయి. ఇంటికి వస్తే అక్కడికి వెళ్ళిపోయేటోళ్ళు. మాట్లాడే విధానంలో కూడా చాలా తేడా ఉండేది. ఈ అవలక్షణాలు, ఈ యొక్క వంకర లక్షణాలన్నీ కూడా నా జీవితం సంకనాకపోవడానికి కారణం. 11 సంవత్సరాల కాలం బూడిదలో పోసినట్టు అయింది సార్. జస్ట్ ఇట్లా బండి నడిపించిన ఒక్కసారి లాక్డౌన్ తోటి 4-5 సంవత్సరాలు వెనకకు పోయినా. ఎగ్జాక్ట్ గా ఈ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నాకు ఇందాక నేను థ్యాంక్స్ చెప్పినటువంటి మా సీన్ సార్, పంచాయతీ సెక్రటరీ, గవర్నమెంట్ జాబ్, డిగ్రీ క్లాస్మేట్ నాకు. సో సీన్ సార్ ద్వారా నాకు ఒక మెసేజ్ వచ్చింది వెస్టేజ్ గురించి. ఒక యూట్యూబ్ వీడియో వచ్చినప్పుడు, వచ్చిన తర్వాత దాన్ని పెద్దగా పట్టించుకోను నేను. కాకపోతే వెస్టేజ్ అన్న పేరు వచ్చిన తర్వాత ఇందులో ఏమున్నాయి అని చూస్తే సబ్బులు, సర్పులు, షాంపులు, పేస్ట్లు ఉన్నాయి. సో నా రిక్వైర్మెంట్ నా దగ్గర ఉంది, అవకాశం ముందలుంది, దరిద్రం మధ్యలో ఉంది. ఈ దరిద్రంని దాటుకొని ముందరికి వెళ్ళటం చాలా మందికి వల్ల కావట్లే. ఇప్పుడు మనం బయటకు వెళ్ళినా కూడా ప్లాన్లు చెప్తే చాలా మంది రాకపోవడానికి కారణం ఏంటంటే, ఆ గ్రహాలు కూర్చుంటాయి నెత్తి మీద, తెలుసుకొని అవి. నాకు ఇప్పుడు రిక్వైర్మెంటే ఉంది, ఆకలే ఉంది, కానీ వెస్టేజ్ చూడగానే నెగిటివ్ ఏం ఆలోచించానంటే, నేను ఇంత బతుకు సబ్బులు అమ్ముకోవాలనా? వెస్టేజ్ అంటే సబ్బులు, సర్పులు, షాంపులు, పేస్ట్లు. నేను అమ్మినటువంటి టాబ్లెట్ ఒక్కొక్కటి 500-600, 1000 రూపాయలు, 2000 రూపాయల టాబ్లెట్లు కూడా ఉన్నాయి. ఇంత కాస్ట్ ఉన్నటువంటి టాబ్లెట్ 11 సంవత్సరాలు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మార్కెటింగ్ చేస్తేనే ఇప్పుడు నా జీతం 50,000 ఉంది. అది కూడా తుమ్మితే ఊసిపోయి 15,000కి వచ్చింది ఇప్పుడు. అలాంటిది సబ్బులు, సర్పులు, షాంపులలో ఏం పైసలు ఉంటాయి? ఇంత బుడ్డ కంపెనీలో నేను పనిచేయడం ఏంది? తెలంగాణ సేల్స్ మేనేజర్ అయ్యి గిల్ల చేయాలనా? ఇవన్నీ కంపెనీ గురించి తెలుసుకోక ముందే నా మైండ్ నాకు చెప్పినటువంటి నెగిటివ్ ఆలోచన. కనీసం తెలుసుకోవడానికి ట్రై చేయలేదు. సీన్ సార్ నాకు 4 నెలలు సార్, 4 నెలలు రోజు ఫోన్ చేసి నాకు చెప్పిన మాట ఏంటంటే, సైదులు నువ్వు బిజినెస్ చేయకు, ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వకు, ప్రొడక్ట్ కొనుక్కోకు, ఇది ఏందో తెలుసుకో, ఒక్క మీటింగ్ రారా, ఒక్క మీటింగ్ వచ్చి ఇది ఏందో తెలుసుకో, ఇది బాగుంటే ఇద్దరం కలిసి యుద్ధం చేద్దాం. మీ నాయన బర్రెలు కాస్తున్నాడు, మా నాయన గొర్రెలు కాస్తున్నాడు, వీళ్ళిద్దరు లైఫ్ మార్చాలంటే మన చేతిలో ఉంది సైదులు. నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావురా, నేను అదే కష్టపడుతున్నా, మన ఇద్దరికి ఒక మంచి ప్లాట్ఫామ్ నాకు అనిపిస్తుంది అంటే, నేనేమన్నదంటే, మీటింగ్లు ఏం చెప్తారా, సబ్ ఎట్లా రుద్దుకోవాలని చెప్తారు, ప్రొడక్ట్ ఎట్ట వాడాలని చెప్తారు. ఈ సెటర్ నెత్తి మీద ఫక్కర్ అన్నట్టు.
తెలంగాణ సేల్స్ మేనేజర్ అనేటటువంటి ఒక ఈగో, అది నన్ను తెలుసుకోనియకుండా ఒక 4 నెలల పాటు పట్టు వదలని విక్రమార్కుడు అంటే చూసిరా, అట్లా తిరిగిండు సీన్ సార్ నా ఎమ్మడి. రోజు వచ్చి మా ఇంట్లో కూర్చునేది. నేను నీళ్ళు ఇచ్చేది, చాయ్ ఇచ్చేది, అన్నం తినబెట్టేది. పోతాడేమని ఇవన్నీ చేసిన తర్వాత మర్యాద చేస్తే వెళ్ళిపోతాడని ఈ మర్యాదలన్నీ చేసిన తర్వాత సరే సీను ఉంటా బాయ్ అని చెప్పేది. నా మైండ్ లో రిక్వైర్మెంట్ ఉంది, ఏదన్నా చెయ్యాలని ఉంది, కానీ వెస్టేజ్ ని చిన్న చూపు చూస్తున్నాం స్టార్టింగ్ లో తెలవక. తర్వాత ఒక రోజు బలవంతంగా ప్రొడక్ట్లు వాడుకున్నా. నేను బలవంతంగా సీన్ సార్ నన్ను ఐడి ఎట్లా నేను జాయిన్ అవడం కూడా ఎందుకంటే సీన్ సార్ ఊక నా ఎమ్మడి పడుతున్నా, దోస్తుగాడు కదా, నేను భరించలేకుండా ఉన్నా ఈయన బాధ అని చెప్పి ఆధార్ కార్డు ఇచ్చి ఐడి తీసుకుంటే ఒక 8 రకాల ప్రొడక్ట్లు నేను వాడుకున్నా సార్. దీంట్లో రైస్ బ్రాండ్ ఆయిల్, బట్టలు ఉతికే లిక్విడ్, అంటు తోమేది, టీ పౌడర్, దాని తర్వాత సోపు, పేస్ట్, ఇంకో ప్రోడక్ట్, 2 ప్రోడక్ట్, 8 రకాల ప్రొడక్ట్లలో నాకు కుకింగ్ ఆయిల్ మీద, బయట ఉన్నటువంటి ఆయిల్ మీద చాలా చాలా వరస్ట్ ఒపీనియన్ ఉంది. రోజు రోజుకు రైతులు తగ్గిపోతున్నారు, రోజు రోజుకు పంట పండించే పంట పొలాలు తగ్గిపోతున్నాయి, పొలాల కంటే వెంచర్లు ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా పంట నుంచి వచ్చేటటువంటి గింజలు తగ్గిపోయినా కూడా గింజల నుంచి వచ్చే నూనె మాత్రం పెరుగుతా ఉంది. 14 సంవత్సరాలకు పెద్ద మనిషి అవ్వాల్సినటువంటి ఆడపిల్లలు 9 సంవత్సరాలకే పెద్ద మనిషి అవుతున్నారు. దీనికి మెయిన్ రీజన్ నూనెలో కలిపే కెమికల్స్ అని చెప్పి నాకు కొంచెం మెడికల్ లో ఉన్నా కాబట్టి అది ఐడియా ఉంది. లేడీస్ కి వచ్చే పీసీఓడికి మెయిన్ ప్రాబ్లం తాగే నూనె. ఈ విషయం నాకు ముందే తెలుసు కాబట్టి కొంచెం ఆయిల్ మీద జర ఇంట్రెస్ట్ తోటి వాడుకుందామని ఆయిల్ డబ్బా తీసి చూస్తే దాని మీద మనం కొత్తగా మనకు అలవాటు సైంటిస్ట్ లేక బిహేవ్ చేస్తాం కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడు. పాతది మన ఇంట్లో ఉన్న సంతూర్ సోప్ ఏ కంపెనీలో తెలియకుండా కూడా రుద్దుకుంటూ వరిపోయిందాక కానీ కొత్తది ఎవడన్నా బయట తెచ్చిస్తే వాడు ఇంటి పక్కనోడైనా పర్లేదు, మన సొంత అన్న అయినా పర్లేదు, దాన్ని తిప్పి చూస్తుంటాం. చంద్రయాన్ పైకి పంపించిన సైంటిస్టుల కంటే డబల్ ఆలోచనతో దాన్ని తిప్పి చూస్తాం. నేను కూడా అదే ఆలోచనతోటి ఆ డబ్బాని తిప్పి చూస్తే దాని మీద ఒక గుడ్ న్యూస్ రాసి ఉంది సార్ నా కోసం. ఏం రాశారంటే, కాకా ఆయిల్ నువ్వు వాడుకో, నీకు నచ్చకపోతే నాకు తెచ్చి అని రాసింది దాని మీద. కంపెనీ ఓనర్ నా దోస్తే ఉన్నట్టు అనిపించింది నాకు. అరే ఆయిల్ వాడితే అయిపోతుంది కదా, అయిపోయేటటువంటి ఆయిల్ మీద కూడా రిటర్న్ పాలసీ రాసిరేంది? కంపెనీ ఓనర్ ఏమన్నా బిజినెస్ టాక్టిక్స్ తెల్లనోడా ఇటు రాసింది? దాని తర్వాత సబ్బు మీద కూడా రాసింది, ఒంటికి రుద్దుకునే సబ్బు అరిగిపోతుంది, అరిగిపోయే సబ్బు మీద కూడా రిటర్న్ పాలసీ రాసిరేంది? అరే కంపెనీ బాగుంది, నాకు బాగానే నచ్చింది, ఇది దెబ్బ వాడుకుందాం, ఫాస్ట్ గా అయిపోగొట్టేసి బాగలేదని చెప్తాం సీన్ సార్. బాగలేదని చెప్తే మళ్ళీ నాకు ఫోన్ చేయడు. ఇగో ఇది నా మైండ్, నెగిటివ్ మైండ్ సెట్ తోటే మొదలు పెట్టిన ఆయిల్ వాడటం. అంతకు ముందు ఒక 7 సంవత్సరాల నుంచి నాకు సివియర్ గ్యాస్ పెయిన్ ఉండే సార్. ఇక్కడ పెయిన్ వచ్చేది, లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చినప్పుడు చాలా మందికి భయం అయింది, మీకు కూడా తెలుసు. గ్యాస్ ట్రబుల్ లో చాలా పీక్ స్టేజ్ అన్నట్టు ఇది. నేను మెడికల్ లో ఉన్నా కూడా అన్ని గోళీలు వాడినా తగ్గనటువంటి గ్యాస్ ట్రబుల్ ఈ కుకింగ్ ఆయిల్ తోటి నేను సొంతంగా ఒక 5-6 రోజులు వంట చేసుకున్నా. వంట చేస్తే ఒక 5-6 రోజులు 10 రోజులు అయిపోయిన తర్వాత ఇక్కడ పెయిన్ రావడం తగ్గిపోయింది. కుకింగ్ ఆయిల్ తోటి పెయిన్ తగ్గిన తర్వాత నాకు ఆయిల్ మీద రెస్పెక్ట్ పెరిగింది. ఆయిల్ బాగుంది, అంతేగాని ఇలా లైఫ్ ఉంది, ఈ తర్వాత ఈ కార్లు డబ్బులు ఇవన్నీ పోవట్లే. ఆయిల్ బాగుంది, చచ్చిపోయిందాక నూనె ఇదే వాడాలి, అగో అంత డిసైడ్ అయినా నేను. బాగుంది, మిగతా ప్రొడక్ట్లు అన్ని చాలా బాగున్నాయి. ఈ గ్యాప్ లో నన్ను జాయిన్ చేసిన సీన్ సారు 1,72,000 రూపాయలు చెక్ పంపించింది నాకు. ఎంఎస్ఆర్ గారికి ఇగో ఇంత చెక్ వచ్చిందని పంపించింది. నేను అది చూడంగా నాకు ఎమ్మటే డౌట్ వచ్చింది, ఎస్ ఇది ఖచ్చితంగా ఫేక్ కంపెనీయే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను సబ్బు రుద్దుకున్నా, ఎవడు రూపాయి ఇయ్యలే నాకు. ఇందులో 1,72,000 వస్తున్నాయంటే గ్యారంటీగా మందిని ముంచేది ఏదో ఉంది దీంట్లో అని చెప్పి నేను ఎమ్మటే సీన్ సార్ ఫోన్ చేసిన, సీను మీరు ఎవరినైనా జనాలకి ఇట్లా మోసం చేస్తారా ఏందని అడిగిన. ఎందుకురా అంత మాట అడిగిన అంటే, ఇలా నేను ఆయిల్ వాడుకుంటే నాకు వచ్చిన రిజల్టే చాలా గ్రేటు, అలాంటిది దీంట్లో వచ్చినటువంటి రిజల్ట్ కు బెనిఫిట్ అడిషనల్ గా డబ్బులు వస్తున్నాయని చెప్తున్నావు, అది కూడా లక్షలు వస్తున్నాయని చెప్తున్నావు కదా, జనాల్ని మోసం చేసేది ఏమైనా ఉందా అని అడిగిన. అగో ఆ విషయం తెలుస్తుందికే నేను మీటింగ్కి రమ్మన్నరా అని చెప్పినాడు. నేను మీటింగ్కి రాను, మీటింగ్ తెలంగాణ మేనేజర్ మీటింగ్కి వస్తే ఇజ్జత్ పోతుంది, నా లెవెల్ వేరు, నా కథ వేరు, సబ్బుల కంపెనీ మీటింగ్కి నేను రాను, కానీ బిజినెస్ ఏందో చెప్పని చెప్పిన అని చెప్తే సీన్ సార్ ఒక 1/2 అవర్ డిస్కషన్ తర్వాత, సరే సైజులో నీకు నువ్వు చెప్తే ఇంటలేవు కదా, నీ కర్మ, నీ సావు నువ్వు సావు, ఈ ప్రొడక్ట్లు బాగున్నాయా అని అడిగింది నన్ను. బాగున్నాయి సీను, ఎంత బాగున్నాయి అంటే ఈ బిజినెస్ నేను చెయ్యకపోయినా ప్రొడక్ట్ మాత్రం ఇదే వాడుకుంటా అని చెప్పిన. అని చెప్తే ఇంత నచ్చిన ప్రొడక్ట్లు, ఇంత బాగున్న ప్రొడక్ట్ల గురించి 10 మందికి చెప్పటం వల్ల నువ్వు మంచి చేసినట్టా చెడు చేసినట్టా అని అడిగిండు. మంచి చేసినట్టే సీన్ అని అడిగిన. అగోగా మంచి చేస్తేనే పైసలు వస్తాయిరా అని చెప్పిండు. నిజంగా ఎంఎస్ఆర్కి అది చేస్తేనే వచ్చిందారా అన్న, అవు అది చేస్తేనే వచ్చిందని చెప్పిండు. గింతే నారా బిజినెస్ అని అడిగిన, అవు గంతే అని చెప్పింది. ఇంత దానికి మన 4 నెలలు ఎందుకు నా చుట్టూ తిరిగినావు, 4 నెలలు నన్ను మీటింగ్కి రా 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 అని పిలిచినావు కదా, ఈ మాట నా 4 నెలల ముందే చెప్తే ఎంఎస్ఆర్ కంటే నాకు చాలా తెలివి ఉంది,
ఎంఎస్ఆర్ అన్న తెలుగు మీడియంలో చదువుకున్నాడంట, తెలుగే వచ్చంట సార్కు. కొంచెం తక్కువ తెలుగు కల్లోడే నాకంటే. నేను తెలంగాణ సేల్స్ మేనేజర్ను, బాగా నాలెడ్జ్ ఉంది, ఇంగ్లీష్ ఇరగదీస్తా నేను. ఏపీ తెలంగాణలో బొచ్చడు ఫాలోయింగ్ ఉంది నాకు. నేను ఈ పాటికి లచ్చ దాటిపోదు, అవసరమైతే ఎంఎస్ఆర్ కూడా దాటిపోదు కదరా అని చెప్పిన ఆయనకి. చెప్తే అట్లా కాదు సైజులో, నువ్వు మీటింగ్కి వస్తేనే ఈ బిజినెస్ తెలుసు, నువ్వు ఫార్మాల తోపే, ఇక్కడ కొత్తది కాబట్టి ఇది నేర్చుకోవాలంటే నాకు అవసరం లేదు, నువ్వు పంచాయత్ సెక్రటరీ కాబట్టి నీకు అవసరం, నాకు మీటింగ్ అవసరం లేదురా, ఇక నేను ఇరగదీస్తా, నువ్వు ఫోన్ పెట్టేసి అని చెప్పిన. అరే అట్లా కాదురా అంటే, నువ్వు పెట్టు, ఒక మాట్లాడకు, ఫోన్ పెట్టేసి అని చెప్పి నేను లిస్ట్ ప్రిపేర్ చేసిన సార్. నా క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ మొదలు పెట్టిన. క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ స్టార్ట్ చేసి వాళ్ళందరిట్లలో నా మైండ్ ఏముందంటే, ఇగో పలానోడు వస్తే వరంగల్ మొత్తం వస్తుంది, పలానోడు వస్తే గుంటూరు విజయవాడ మొత్తం చూసుకుంటాడు, ఇంకోటి వస్తే ఇగో ఈ జిల్లా ఇట్లా అని చెప్పి సెగ్రిగేట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్లాన్ చెప్పడం మొదలు పెట్టిన. ఏముంది నా దగ్గర ప్లాన్ చెప్పడానికి, ఒకటే లైను, నేను సబ్బు రుద్దుకున్నా, నువ్వు కూడా రుద్దుకో, మన ఇద్దరికి 1,72,000 వస్తాయంట. ఇంకో ఇది నేను చెప్పింది, కొంచెం అటు ఇటుగా నేను చెప్పింది ఇదే ప్లాన్. భూమి మీద మనిషి అన్నాడు జాయిన్ అవుతారా సార్ ఈ మాట చెప్తే? వాళ్ళు జాయిన్ అవ్వకపోగా నన్ను ఏమడిగారు అంటే, సైదులు నువ్వు మీటింగ్ ఇట్లా పోయినవారా అని అడిగారు. నేను పోయినరా అని చెప్పిన వాళ్ళకి. పోలే కానీ పోయినా అని చెప్తే జాయిన్ అవుతారేమని, పోయినా అని చెప్తే వాళ్ళు ఏమడిగారు అంటే, వాళ్ళు కోట్లు వేసుకొని వచ్చిర్రా మీటింగ్ అని చెప్పి అడిగిండు. అవును వేసుకొని వచ్చిర్రా అని చెప్పిన. వాడు చెప్పిన దానికి అంటే ఆధార్ కార్డు ఇస్తారని నా పాయింట్. ₹1,00,000 వస్తాయని చెప్పిర్రా? అవు చెప్పిర్రు. చచ్చిపోతే కూడా పైసలు వస్తాయని చెప్పిర్రా? అవు చెప్పిర్రు. కారు కూడా వస్తుందని చెప్పలేరా అని చెప్పిర్రు. ఇవన్నీ చెప్పిర్రు అంటే, నేను పోయిన దానికే నువ్వు పోయినవురా, ఇట్లాంటివన్నీ వేస్ట్, రోడ్డు మీద పడతావు జాగ్రత్త అన్నారు. అవి అన్నప్పుడు కొంచెం భయం అయింది. తర్వాత మిగతా 29 మంది కదా నా దోస్తులను అందరూ చెప్పడం మొదలు పెట్టిన. నేను మీటింగ్కి వెళ్ళకపోవటం వల్ల, ఈ బిజినెస్ మీద క్లారిటీ లేకపోవటం వల్ల, ఇదేంటో నాకు తెలకపోవటం వల్ల అడిగినటువంటి ఏ ఒక్క ఫ్రెండ్ జాయిన్ అవ్వటం విషయం దేవుడు ఎరుగు, నన్ను బంద్ చేయించారు వాళ్ళందరూ కలిసి. జాగ్రత్త రే, ఇట్లాంటి చాలా చూసా నేను. ఎప్పుడూ వచ్చింది వెస్టేజ్, నాకు ఐడి కూడా ఉంది. ప్రోడక్ట్ కొనుక్కోమంటారు, మీదోళ్ళకి పైసలు వస్తాయి, కిందోళ్ళకి రావు. నేను ఎవడో అవలగాని చేసారు. ఇగో ఇట్లా మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నాకు క్లోజ్ ఫ్రెండ్స్ 30 మంది. నన్ను జాయిన్ చేసినటువంటి సీన్ సార్ కంటే వీళ్ళే నాకు క్లోజ్, కాబట్టి నేను వీళ్ళ మాటే వినాలి. నా క్లోజ్ ఫ్రెండ్సే జాయిన్ అవ్వలేదు, వీళ్ళే మోసం అంటారంటే, ఇది గ్యారంటీగా మందిని ముంచే కంపెనీ, ఇది మోసం చేసేదే. కాబట్టి సీన్ సార్ నాకు చాలా దుర్మార్గం చేసిండు, నన్ను మోసం చేసిండని నేను బిజినెస్ మానేసిన సార్. ఇక నాతోటి కాదు ఇది. నేను ఇంతగానం నాకు ఇంత నాలెడ్జ్ ఉన్నోనికే రాలేదంటే ఇక ఎవరికి రారు, ఈ బిజినెస్ ఓన్తోటి కాదు అని చెప్పి ఫిక్స్ అయిపోయి బిజినెస్ మానేసి ఇంటికి అడగొచ్చున్నా. కానీ లోపల ఏదో ఒకటి చేయాలనేది మాత్రం ఉంది, ఏదో ఒకటి చేయాలి, లైఫ్ మాత్రం ఇది కాదు అని చెప్పి కూర్చున్నా. నెక్స్ట్ మంత్ చెక్ మళ్ళీ వచ్చింది ఎంఎస్ఆర్ గారిది, 1,92,000 సీన్ సార్ మళ్ళీ పంపించింది నాకు. ఒక్కటే నెలలో 20,000 పెరిగినాయి. 20,000 రూపాయలు ఎట్లా పెరిగింది? నా జీతం 20,000 పెరగాలంటే 10 సంవత్సరాలు కష్టపడాలి నేను. ఇక్కడ 20,000 రూపాయలు ఒకటే నెలలో పెరిగింది. ఇప్పుడు నేను ఈ 20,000 రూపాయలు ఎట్లా పెరిగిందని సీన్ సార్ని అడిగినా, మళ్ళీ మీటింగ్ అంటాడు వాడు. ఇప్పుడు మీటింగ్కి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో డబ్బులు ఎట్లా వస్తాయో నాకు తెలుస్తుంది. దాని తర్వాత ఒకటే నెల 20,000 ఎట్లా పెరిగినా కూడా నాకు తెలుస్తుంది. ఈ అన్నిటికీ ఆన్సర్ ఏంది అంటే మీటింగ్కి వెళ్ళటం. ఫోన్ ఇప్పుడు సీన్ సార్ ఫోన్ చేసి మీటింగ్ ఏడుందని అడుగుదామా? ఈగో ఒప్పుకోదు. ఎందుకంటే నాకు మీటింగ్ అవసరం లేదు, నేను తోపు తురుం తుపాకీ అని చెప్తే మన ముందే. ఇప్పుడు మళ్ళీ నేనేమంట అడగాలి అని చెప్పి నేను ఫోన్ చేయలేదు సీన్ సార్ గారు. నాకు సీన్ సార్ ఫోన్ చేసి మీటింగ్ ఉంది వస్తావారా అన్నాడు. ఇక నేను ఏం ఆలోచించకుండా మీటింగ్కి వెళ్ళిపోయాను సార్. నేను ఇప్పుడు 4,99,000 అంటే 5 లక్షల రూపాయలు తీసుకునే పాండు సారు, 3 లక్షల రూపాయలు తీసుకునే నా అప్లైన్ సీన్ సారు, నేను వెళ్ళాం బండి మీద. మీటింగ్కి వెళ్ళి కూర్చుంటే ఆ మీటింగ్ లో నాకు వచ్చినటువంటి క్లారిటీ వెస్టేజ్ మీద, ఈ రోజు నా టీంలో కానీ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో కానీ నాకు ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టడానికి కారణం సార్. నేను అక్కడ తీసుకున్నటువంటి క్లారిటీ ఏదైతే ఉందో, ఈ రోజు నా టీంలో చాలా మందికి చెక్కులు 3 లక్షలు ఉంటే కింద వాళ్ళకి ₹1,00,000 కూడా ఉండట్లేదని చెప్తారు బయట. నాకు తెలియని విషయం. కొంతమంది సార్ మా అప్లైన్ చెక్కు 3 లక్షలు ఉంది, మా టీంలో ఎవరికి 30,000 కూడా లేవు. నా టీంలో నా చెక్ దగ్గర నుంచి 20,000 కూడా గ్యాప్ ఉంటుంది సార్. 20-25,000 గ్యాప్ లోనే నా చెక్కులు ఉంటాయి. కారణం ఏంటి అంటే, నేను నెట్వర్క్ మార్కెటింగ్ లో జనాల్ని జాయిన్ చేయటం తప్పు. జాయిన్ చేసే బిజినెస్ కాదు ఇది. జాయిన్ చేయమని అడిగే బిజినెస్ కాదు, జాయిన్ అవ్వమని అడిగే బిజినెస్ కాదు, జనాల్ని నమ్మించే బిజినెస్ కాదు. ఈ బిజినెస్ ఏంటి అంటే, నెట్వర్క్ మార్కెటింగ్ మీద క్లారిటీ మాత్రమే ఇవ్వాలి. జనాలు డబ్బులు అవసరం లేక రావట్లేదు కాదు, వాళ్ళకి దీని మీద క్లారిటీ లేదు కాబట్టి రావట్లేదు. నేను కూడా ఇన్ని నెలలు సీన్ సార్ తోటి బతలాడిపించుకుంది ఎందుకంటే, నెట్వర్క్ మార్కెటింగ్ మీద క్లారిటీ లేక, ఇది ఏంటో తెలవక.
అక్కడ వెళ్ళిన తర్వాత నాకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, దీని ఆరిజిన్ ఏంటి, దీని యొక్క మోడ్ ఆఫ్ బిజినెస్ ఏంటి, బిజినెస్ ఫండమెంటల్ ఏంటి, అసలు ఏముంది దీంట్లో, సమాజానికి నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల జరిగేటటువంటి అత్యుత్తమమైన ఉపకారం ఏంటి, ఎందుకు గవర్నమెంట్ దీన్ని లీగలైజ్ చేయడం జరిగింది, ఎందుకు సెప్టెంబర్ 9వ తారీఖు 2016లో పార్లమెంట్ లో దీన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది, 120 దేశాలు ఎందుకు దీన్ని నెత్తి మీద పెట్టుకోవడం జరిగింది, నా దోస్తులు ఎందుకు నో అంటున్నారు అని చెప్పి ఆ మీటింగ్ లో నాకు అర్థమైపోయిన తర్వాత 15-20 నిమిషాల క్లాస్ అయిపోయింది, ఇంటికి వచ్చిన సార్. ఒక 6 నెలల పాటు పార్ట్ టైం పని చేసిన వెస్టేజ్ లో 6 నెలలు కూడా ఎంఎస్ఆర్ గారి మీటింగ్లు ఎక్కడ పోస్టర్ ఉంటే అక్కడ పోయి కూర్చునేది. ఎంఎస్ఆర్ గారు రోజు చెప్పేది, కొత్తగా ఏం చెప్పేది, కానీ కొన్ని మార్చుకోవాల్సిన విషయాలు మాత్రం రెగ్యులర్ గా రిపీట్ చేస్తూ ఉండేది. నేను మామూలుగా మొత్తం జర ఫార్మాకి వెళ్ళినప్పుడేమో నీట్ గా టక్ వేసుకొని టై వేసుకొని పోయేది. ఈ ఎంఎస్ఆర్ గారి మీటింగ్లకు వెళ్ళినప్పుడు మామూలుగా ఏదో నార్మల్ గా అట్లా క్యాజువల్ డ్రెస్లు వేసుకొని కొంచెం చిరిగిపోయినటువంటి టియర్ జీన్స్ అంటారు కదా, అట్లాంటివి వేసుకొని పోతే సార్ మాట్లాడినటువంటి మాటల వల్ల ముందు మనం మారాలి, మనం మారితే వెస్టేజ్ లో సక్సెస్ వస్తుంది. ఈ మాటలన్నీ విని 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 మా కంపెనీ కొన్నిసార్లు నేను, సార్ నాకు ఈ రోజు మోషన్స్ పెట్టిన నేను బిజినెస్ డ్యూటీ చేయలేను అని అబద్ధం చెప్పి పోయి మీటింగ్ లో కూర్చునేవాడిని. హైదరాబాద్ లో కూర్చొని ఎంఎస్ఆర్ గారి మాటలు విని విని ఒక 13,000 వచ్చిందాక పార్ట్ టైం పని చేసిన సార్. 13,000 వెస్టేజ్ లో వచ్చినప్పుడు ఎంఎస్ఆర్ గారి మాట చెప్పిండు నాకు, సైదుల్ సార్ ఇప్పటిదాకా నీ దగ్గర కొన్ని తలకాయల కొంచెం మేనేజర్ లక్షణాలు ఉండే, ఇప్పుడు అవి మొత్తం పోయినాయి సార్, ఇప్పుడు మీరు కొంచెం వెస్టేజ్ వైపు పూర్తిగా మనసు పెడితే మన వల్ల కొన్ని 100 మందికి న్యాయం జరుగుతుంది, మీరు రండి సార్, ఏం జరిగినా నేను చూసుకుంటాని భుజం మీద చేసిండు. ఒక 300-400 మంది మధ్యలో బూట్ క్యాంప్ లో కోటప్పకొండలో వేస్తే నేను డిసైడ్ అయిపోయినా సార్, ఇంకా నేను లేట్ చేయను సార్, 13,000 చెక్ వచ్చినప్పుడే నేను నా ఉద్యోగం వదిలేస్తా అని చెప్పి డిసైడ్ అయిపోయి మా మిసెస్ తో చెప్పాను, నేను జాబ్ వదిలేస్తాను అని చెప్పి. న్యాచురల్ గా ఏమంటారు సార్ ఇంట్లో వాళ్ళు, 13,000 ఇచ్చినప్పుడు 50,000 ఉద్యోగం, అది మళ్ళీ లాక్డౌన్ తర్వాత 50,000 రూపీస్ శాలరీ అయ్యింది, 50,000 అవుతుంది, 50,000 వస్తుంది. కానీ ఒమిక్రాన్ అంటున్నారు, ఇంకో లాక్డౌన్, ఇంకోసారి కరోనా వస్తుంది అంటారు. ఆ లాక్డౌన్ కనుక వస్తే ఈ 15,000 కూడా ఉండదు, ఉన్నది ఊసిపోతుంది గ్యారంటీగా. కాబట్టి ఇప్పుడే నేను నిర్ణయం తీసుకోవాలి, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి, నా జీవితంలో ఇచ్చినటువంటి చివరి అవకాశం ఇది. అందులో నాకు మొదటి అదృష్టం వెస్టేజ్ దొరకడం అయితే, రెండో అదృష్టం ఎంఎస్ఆర్ గారు దొరకడం. ఎంఎస్ఆర్ గారి టీంలో ఉండి కూడా నేను ఇంకా నెగ్లెక్ట్ చేస్తే నా లైఫ్ నేనే నాశనం చేసుకున్నాను అయితా అని చెప్పేసి మీటింగ్లకు వెళ్ళి మొత్తం బ్లడ్ అంతా వెస్టేజ్ నిండిపోయింది సార్. నాకు పోరాటం చేసే గుణం నా మనసులో ఉంది, నా బ్లడ్ లో పోరాటం ఉంది. ఆ పోరాటానికి సరి అయినటువంటి ప్లాట్ఫామ్ దొరికింది, ఇప్పుడు నా దగ్గర ఆకలి ఉంది అని చెప్పి మీటింగ్లకు వెళ్ళినటువంటి నేను 13,000 వచ్చినప్పుడు ఉద్యోగం వదిలేస్తే, నేను రిజైన్ చేసినప్పుడు కొంతమంది, ఇప్పుడు మా రంజిత్ సార్ ఉండేటటువంటి వైజాగ్ నుంచి కూడా నాకు ఫోన్ చేశారు. ఆటోమొబైల్ షాప్ అంటే ఇప్పుడు మరి జూమ్ లో ఉండలేడో నాకు తెలియదు సారు, ఆటోమొబైల్ షాపు సార్, నేను వెస్టేజ్ లో ఉన్నాను, 2 years నుంచి ఉన్నా సార్ నేను వెస్టేజ్ లో, అంత గొప్పది ఏం కాదు వెస్టేజ్, మీరు 13,000 వచ్చినప్పుడు జాబ్ వదిలేస్తా అని చెప్పి మన జూమ్ లో చెప్పారు మీరు, అది కరెక్ట్ గా సార్, జాబ్ వదిలేయకండి, 50 వచ్చిన తర్వాత ఆలోచించండి సార్ అన్నాడు ఆయన. నేను చెప్పాను సార్కి, సార్ మీరు ఇప్పుడు నాకు కనబడతలేరు కానీ 2 చేతులు ఎత్తి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, వెస్టేజ్ ని మాత్రం తక్కువ అంచనా వేసి మాట్లాడకండి. నేను అటెండ్ అయినటువంటి 30 మీటింగ్లే కాదు, వెస్టేజ్ చాలా లోతుగా చూసినా, చాలా దగ్గరగా చూసినా సార్, మీకు నేను ఆన్సర్ ఏం చెప్పను సార్, నేను 13,000 50 చేసి చూపిస్తా, 1,00,000 చేసి చూపిస్తా, ఏం లేదు. మీరు నా నెంబర్ సేవ్ చేసుకోండి, నేను కూడా మీ నెంబర్ సేవ్ చేసుకుంటా, నా స్టేటస్ చూస్తా ఉండండి. నేను ఎవరికి ఆన్సర్ చెప్పదలుచుకోలేదు సార్, ఈ ఆట నాది, ఆట మొదలు పెట్టాలి, ఆడాలి, ఆడి గెలిచిన తర్వాత నువ్వు ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి డిసైడ్ అయిపోయి ఈ 13,000 వచ్చిన తర్వాత నా మనసులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వండి అని అడుగుతలేను ఎవరిని కూడా. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్, అసలు దీంట్లో ఉన్నటువంటి ఫ్యూచర్ ఏంటి, దీని పవర్ ఏంటి, ఇది చెప్పడం మాత్రం ప్రయత్నం చేసిన. అది చేసినప్పుడు నాకు వచ్చినటువంటి రెస్పాన్స్ అర్థమైపోయింది నాకు, నెట్వర్క్ మార్కెటింగ్ లో జనాలు రాకపోవటానికి కారణం ఏంటి, పేదోళ్ళు, డబ్బు అవసరం ఉన్నోళ్ళు కానీ వస్తలేరు నెట్వర్క్ మార్కెటింగ్ కి. ఎందుకు వస్తలేరు అంటే దీని మీద క్లారిటీ లేదు. ఇది ఇవ్వటం అనేది మన యొక్క మోడ్ ఆఫ్ బిజినెస్ గా పెట్టుకోవాలని చెప్పి నేను అదే లైన్ పట్టుకున్నా సరిగా. నెట్వర్క్ మార్కెటింగ్ మీద క్లారిటీ ఇస్తూ పోతే 13, 26 అయింది, 29 అయింది, 43,000, 47,000, 66,000, 88,000, 90,000, 97,000, 1,04,000, 1,32,000, 1,55,000, 1,66,000, 2,15,000, లాస్ట్ మంత్ నా హైయెస్ట్ చెక్ 2,25,000 సార్. నేను దాదాపు 10 నెలల ముందే ఈ 2,25,000 2,15,000 వచ్చినటువంటి 10 నెలల ముందే
మీటింగ్లలో నేను చెప్పేవాడిని, నామస్మరణ చేసేవాడిని. ఎంఎస్ఆర్ గారు చెప్పేటోళ్ళు, గుండెల్లో వెస్టేజ్ ను, భుజం మీద వెస్టేజ్ జెండాను పెట్టుకున్నాడు, ఎవడు ఓడిపోడు. విలువలతో నింపుకోండి మీ బాడీని, విలువలతో నింపుకోండి మీ క్యారెక్టర్ ని, విలువలతో నింపుకోండి మీ వర్క్ ను మాత్రమే నమ్ముకోండి, పనియే ప్రత్యక్ష దైవం. ఈ మాటలన్నీ ఒకప్పుడు గోడల మీద చదివి నేను నాకు కాదు అనుకునే సార్. ఎంఎస్ఆర్ గారు మీటింగ్లు ఎప్పుడైతే మొదలు పెట్టినో, ఇది నాది, ఈ పాటలన్నీ నాకే, ఈ సాధించాల్సింది నేనే, ఈ లైన్ నాదే అని చెప్పి డిసైడ్ అయిపోయి మీటింగ్లకు వెళ్ళి మీటింగ్లకు కొంతమంది ధైర్యం చెప్తూ, నెట్వర్క్ మార్కెటింగ్ మీద క్లారిటీ ఇస్తూ, కొంతమంది లీడర్లను పట్టుకొని నేను మీటింగ్లలో చెప్పినటువంటి మాట ఏంటంటే, మా నాన్నకి నా మీద కొంచెం ధైర్యం రావాలా, ఈయన దగ్గర డబ్బు లేదు, వీడు కొంచెం కష్టాలు ఉన్నాడు అని చెప్పి ఎప్పుడు బాధపడతాడు మా నాన్న. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే, మా నాన్నకు ధైర్యం రావాలంటే నాకు నెలకు 2 లక్షల రూపాయలు మినిమం రావాలి అకౌంట్ లో. నాన్న నాకు 2 లక్షల రూపాయలు వస్తే నువ్వేం భయపడకు, ఇప్పుడు నీకు కావాల్సినంత డబ్బు నన్ను అడుగు, నీకెంత కావాలంటే అంత నేను ఇస్తా అని చెప్పి నాన్నకు 2 లక్షల రూపాయలు ఇన్కమ్ చూపెట్టాలి. దాని తర్వాత నేను కారు కొనుక్కోవాలి, ఒక 10-15 లక్షల కారు కొనుక్కొని దాన్ని నాన్నతోటే రిబ్బన్ కట్ చేపియాలి. ఈ డ్రీమ్ పెట్టుకొని పనిచేసే సార్ నేను 10 నెలలు ఏ మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్ దీన్ని నామస్మరణ చేసేది. నీ గోల్ ఏంటంటే ఇదే చెప్పేది, ఇంకా కొత్తది ఏం చెప్పలే. గోల్ రోజు మార్చుకోలేదు సార్ నేను, ఒకటే గోల్, 2 లక్షలు కారు, 2 లక్షలు కారు. దాని తర్వాత నా టీంలో వచ్చినటువంటి వాళ్ళందరికీ గోల్స్ బిల్డప్ చేసేంత వరకు వాళ్ళకి ఫీల్డ్ నేను పెద్దగా ఫీల్డ్ లో ఎంకరేజ్ చేయను. నీ గోల్ ఏంటి, నువ్వు ఎందుకు వచ్చినావు వెస్టేజ్ కి అని చెప్పిన తర్వాతనే వాళ్ళకి ఫీల్డ్ కానీ మీటింగ్ కానీ ఈ డిసైడ్ అయిపోయి చిన్నగా మొదలు పెడితే నాకు 2,25,000 ఇప్పుడు హైయెస్ట్ చెక్ సార్. సో చాలా మంది నాకు కొంతమంది యూట్యూబ్ లో నాది ఒక చిన్న ఛానల్ ఉంది, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్, అంత పెద్ద ఛానల్ కాదు, చాలా చిన్నది. సార్ ఇందాక మన ఉమాశంకర్ సార్ చెప్పినట్టే నేను కూడా ఎస్టీవీ, సక్సెస్ త్రూ వెస్టేజ్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టడం జరిగింది. దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఆ ఛానల్ ద్వారా ఏదన్నా ఇన్కమ్ జనరేట్ అయ్యి వస్తే మాత్రం కంప్లీట్ గా ఒక సర్వీస్ ఓరియంటెడ్ పెట్టాలని ఛానల్ పెట్టడం జరిగింది. దాంట్లో కొంతమంది అది చూసి నాకు కాల్ చేసి అడిగారు, సార్ మీరు 2 years లో 2 lakhs వెళ్ళడానికి సీక్రెట్ ఏంటి అని అడిగారు. సీక్రెట్ కొత్తది ఏం లేదు సార్, ఒకటి నా దగ్గర బలమైనటువంటి ఆకలి ఉంది. వెస్టేజ్ అనేది వండర్ఫుల్ ప్లాట్ఫామ్, కానీ ది మోడ్ ఆఫ్ అప్రోచ్, నేను ఏదైతే జనాలను అప్రోచ్ అయ్యేటటువంటి విధానం ఉందో దాంట్లో చేంజ్ చేసుకున్నా సార్. జాయిన్ చేస్తాను నువ్వు వెంట పడితే జాయిన్ అవ్వరు. నువ్వు వెస్టేజ్ గురించి ప్రొడక్ట్లు అమ్మటానికి వెంట పడితే నువ్వు సేల్స్ మెన్ అయితే వాడు కస్టమర్ తయారవుతాడు. నువ్వు ప్రోడక్ట్ గురించి మాట్లాడినవా, యూ విల్ బికమ్ గుడ్ సేల్స్ మెన్, యూ విల్ బికమ్ మంచి పిఎంటీ తయారవుతావు, నువ్వు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ టీం తయారవుతుంది నీ దగ్గర. నేను ఇవన్నీ ఏం పట్టించుకోలేదు సార్. దాదాపు నేను ప్రొడక్ట్ చేతితో కూడా పట్టుకొని మీటింగ్ చేసేటప్పుడు నా బాధ అంతా ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబోయేటటువంటి ఒక వండర్ఫుల్ చరిత్ర రాయబోతుంది నెట్వర్క్ మార్కెటింగ్. చాలా మంది తల్లాదరు మారబోతున్నారు దీనివల్ల. ఇంత వండర్ఫుల్ సిస్టమ్ ని, ఇంత సూపర్ సిస్టమ్ ని జనాలకు కనుక మనం అప్లై చేస్తే, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే గుండెలో పెట్టుకొని తీసుకుంటారు సార్ వాళ్ళు. నేను పర్సనల్ గా అనుభవించినది. ఈ లైన్ పట్టుకొని నేను చిన్నగా వర్క్ చేయడం మొదలు పెట్టినప్పుడు మొట్టమొదట నాకు దొరికినటువంటి లీడర్ నా క్లాస్మేట్ సర్వశ్రీ మల్లికార్జున్ మేడం వచ్చేసి ఎంఏ బిఈడి ఎంబీఏ. ఎంఎస్ఆర్ గారి ఒక్క మీటింగ్ తీసుకొచ్చిన మేడం ని 8 నెలలు తిరిగా మేడం చుట్టూ. చాలా మంది ఇప్పుడు టీంలు అటెండ్ అయిన వాళ్ళు కూడా మీటింగ్లలో కారణాలు చెప్తారు సార్. చాలా మంది ఒక 2 నెలలు అడిగినా కూడా రావట్లేదు సార్, నా ఫ్రెండ్ 2 నెలల నుంచి బతిలాడుతున్నా రావట్లేదు సార్. నేను 8 నెలలు తిరిగిన సార్ ఒకటే ఫ్రెండ్ ఏమడి. కారణం ఏంటంటే నా ఫ్రెండ్ నన్ను 4 నెలలు తిరిగి జాయిన్ చేసిండు. అందుకని నేను 8 నెలలు తిరిగి జాయిన్ చేస్తే మేడం జస్ట్ 1.5 year నా టీంలోకి వచ్చి 1,63,000 తీసుకుంది. ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ సర్వశ్రీ మల్లికార్జున్. ఆ మేడం పరిచయం చేసినప్పుడు ఇంకొక గ్రేట్ లీడర్ కవిత మేడం 1,78,000. స్కూల్ టీచర్ గా 10 సంవత్సరాలు పనిచేసింది, 8,000 రూపాయలు జీతం. వెస్టీలోకి వచ్చిన జస్ట్ 1.5 year లో 1,78,000 హైయెస్ట్ ఇన్కమ్. వీళ్ళిద్దరూ కలిసి కల్లకుర్తిలో కేదార్ సార్ అని ఒక ఎల్ఐసి ఏజెంట్ సార్ను పరిచయం చేస్తే సార్ చెక్ హైయెస్ట్ ఇన్కమ్ 1,51,000 ప్లస్ ఉండై క్రీటా 18 లక్షల కార్ పర్చేజ్ చేయడం జరిగింది నా కార్ తో పాటు. వీళ్ళు ముగ్గురు కాకుండా నేను పనిచేసినటువంటి సెగ్మెంట్ లోనే పనిచేస్తున్న సత్యం సార్, గిరి సత్యనారాయణ సార్ ఫుల్ నేమ్. సార్ వచ్చేసి వెస్టేజ్ కి వచ్చి జస్ట్ 1.5 year లో 1,67,000 రూపాయలు ప్లస్ 13 లక్షల కారు. 1 year లోనే 1,00,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇట్లా నా టీంలో వచ్చినటువంటి ఇంకా చాలా మంది లీడర్స్, అరుంధతి మేడం అని చెప్పేసి ఒక హౌస్ వైఫ్, చిన్న లైఫ్ తనది, చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేసుకొని ఇప్పుడు నెలకు 94,000 తీసుకుంటుంది. ఒక పాన్ షాప్ లో పనిచేసి 23 సంవత్సరాలు పాన్ డబ్బా నడిపినటువంటి శేఖర్ సార్ 91,000 తీసుకుంటున్నాడు. ఒక హౌస్ వైఫ్ 54,000, ఇంకొక హౌస్ వైఫ్ 59,000, ఒక ఎల్ఐసి ఏజెంట్ 50,000 పైన 40, 30, 20, 10 ఇట్లా 2,500 దగ్గర నుంచి మొదలు పెడితే 1,78,000 తీసుకునే వాళ్ళు 96 మంది ఉన్నారు సార్ నా టీంలో.
సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అందరికి, దాని తర్వాత నా టీం వాళ్ళకి, ఈ వెస్టేజ్ గురించి జూమ్ మీటింగ్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ సార్, మీకు అందరికి రిక్వెస్ట్ చేసేటటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, డోంట్ బెగ్ ద పీపుల్. జనాల్ని బతిలాడకండి. జనాల దగ్గరికి వెళ్ళి మీరు వెస్టేజ్ లో జాయిన్ అవ్వండి అని వెంట పడకండి. వెస్టేజ్ ఏంటి, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ బేస్ ఏంది? ఒక్క ఎగ్జాంపుల్ చెప్పనా సార్ మీకు? నెట్వర్క్ మార్కెటింగ్ పుట్టుక కారణం ఏంటి తెలుసుకోండి. ఎందుకు వచ్చింది అసలు ఇది? గవర్నమెంట్ దీనికి ఎందుకు లీగలైజ్ చేయడానికి కారణం ఏంటో తెలుసుకోండి. టీవీలలో వచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్ల వల్ల జనాలు వాడాల్సింది వదిలేసి వేరేది వాడుతారు. ఇప్పుడు బంద్ అయిపోయిన ప్రొడక్ట్ కూడా జనాలతో వాడిపిస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ ద్వారా. గుట్కా తినిపిస్తున్న అడ్వర్టైజ్మెంట్ ద్వారా, బంద్ అయిపోయిన మ్యాగీ నూడిల్స్ తినబెడుతున్న అడ్వర్టైజ్మెంట్ ద్వారా. జనాలకు తెలుసు కొబ్బరి నీళ్ళు తాగితే దవాఖాన పోవాల్సిన అవసరం లేదని. కానీ దౌర్భాగ్యం ఏంటంటే థమ్స్అప్ తాగి దవాఖానలో పడ్డానికి కొబ్బరి నీళ్ళు తాగుతున్నారు. సంతూర్ సోప్ రుద్ది చర్మానికి దురద పెట్టినప్పుడు మేడ్మిక్స్ వాడుతున్నారు. కోల్గేట్ క్లోజప్ రుద్ది పళ్ళు ఊసిపోయే టైంకి ఏదైనా ప్రాబ్లం వస్తే, లేదంటే చిగుళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే తీసుకెళ్లి అప్పుడు వాడుతున్నాడు దంతకాంతి, పతంజలి. క్వాలిటీ ప్రొడక్ట్లు జనాలకు ఎప్పుడు గుర్తొస్తున్నాయి అంటే, నీకు రోగం వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే గుర్తొస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటిదంటే, టీవీలలో విపరీతంగా వచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్. మీరు నమ్ముతారో నమ్మరో కానీ అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక చిన్నపాటి చేతబడి సార్. నేను చాలా మీటింగ్లలో చెప్తా ఉంటే ఈ విషయం. ఎందుకు దాన్ని చేతబడి అంత బలంగా వాడాల్సి వస్తుందంటే, మనం వాడాల్సిన ప్రొడక్ట్ మనకు తెలుసు. మీకు అందరికీ తెలుసు, ఈ మీటింగ్ ఇంట్లో అందరూ తెలుసు, మేడ్మిక్స్ సంతూర్ కంటే మంచిదని, బెటర్ క్వాలిటీ దానికంటే ఇది. కానీ జనాలు ఏది వాడతారు? సంతూర్ సోపే వాడతారు. కారణం ఏంటంటే, సంతూర్ సోప్ గురించి టీవీలలో చెప్పినంత బలంగా మేడ్మిక్స్ గురించి చెప్పరు కాబట్టి మనకు మహేష్ బాబు చెప్పిందే నచ్చుతుంది, క్వాలిటీ సోప్ నచ్చదు. క్వాలిటీ ఎప్పుడు గుర్తొస్తుంది? ఏదన్నా రోగం వచ్చినప్పుడు, ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు గుర్తొస్తుంది. మన తాతలు, మన నాన్న, మన అమ్మ, మన పూర్వీకులు మొత్తం కొబ్బరి నీళ్ళు తాగి, బిడ్డ నువ్వు కొబ్బరి బొండం తాగరా, కడుపు చల్లగా ఉంటది, పానం చల్లవ చేస్తుందని మనకు చెప్తే, మనం తాతను కూర్చోబెట్టి, ఏ తాత నువ్వు కొబ్బరి బొండం కాలంలో ఉన్నావు, ఇంకా ఇప్పుడు థమ్స్అప్ తాగాలని తాతతోటి కూడా థమ్స్అప్ తాగిపిస్తారు. తాత కూడా థమ్స్అప్ తాగి దగ్గులేసి మూలకు పడితే అప్పుడు కొబ్బరి బొండం తీసుకొస్తారు మార్కెట్కి పోయి. హాస్పిటల్ చూడండి సార్, ఏ హాస్పిటల్ అన్నా, వైజాగ్ లో ఉన్న హాస్పిటల్ కానీ, ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ఏ హాస్పిటల్ అయినా కానీ, ఆ విషయానికి వస్తే ఇండియాలో ఉన్న ఏ దవాఖానకైనా ఒక హాస్పిటల్ ఇక్కడ ఉంటే, ఈ పక్కన కోకోనట్ షాప్ ఉంటుంది, ఈ పక్కన కోకోనట్ మన కొబ్బరి బొండాల షాపులు ఉంటాయి. కారణం ఏంటంటే, అది పేషెంట్లే తాగాలని డిసైడ్ అయిపోయినాం మెంటల్ గా మనం. హీరోలు చేసే పని ఏంటి సార్? గుట్కా తినమని చెప్తారా సార్ ఎవరైనా హీరోలు? గుట్కా, విమల్ గుట్కా, రాజనివాస్, పాన్ మసాలా, థమ్స్అప్, ఇవన్నీ వాళ్ళు తాగరు, వాళ్ళు తినరు, మనతో తాగిపిస్తారు. డైరెక్ట్ సెల్లింగ్ లో మనకు దొరికినటువంటి పుణ్యం ఏంది, మనం చేసేటటువంటి ఉపకారం ఏంటి సమాజానికంటే, ప్రొడక్ట్ వాడేది చెప్తున్నాం మనం. నేను వాడింది నీకు చెప్తున్నా, నాకు నచ్చింది నీకు చెప్తున్నా అంటే, నా ద్వారా నీకు మంచి వస్తుంది. మహేష్ బాబు వాడంది చెప్తున్నాడు, బాత్రూమ్ గడిగేటటువంటి థమ్స్అప్ నీతో తాగిపిస్తున్నాడు. మ్యాగీ నూడిల్స్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో గేట్ కాడ కుక్క కూడా తినబెట్టాడు, మన ఇంట్లో బుడ్డ పిల్లలు కూడా తినబెడుతున్నాం మనం. అది ఆ ప్రాబ్లం వెస్టేజ్ లో లేదు, ఆ ప్రాబ్లం డైరెక్ట్ సెల్లింగ్ లో లేదు. నేను వాడిందే నీకు చెప్పాలంటే నాకు నచ్చితేనే చెప్పాలి. గౌతమ్ బాలి సార్ మన దేవుడు, అవర్ గాడ్, దాని మీద రాసి పెట్టండి క్లియర్ గా, బిడ్డ నువ్వు వాడుకో, నీకు నచ్చపోతే నాకు తెచ్చి అంటే, ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉన్నోళ్ళే ఆ మాట చెప్తారా, క్వాలిటీ లేకుండా చెప్తారా? ఆలోచించండి ఒకసారి. 9 దేశాల్లో ఉంది వెస్టేజ్, 4 కోట్ల మంది ఉన్నారు. 9 దేశాల్లో వాతావరణం ఒక రకంగా ఉండదు, 9 దేశాల్లో జనాల చర్మం ఒక రకంగా ఉండదు, 9 దేశాల్లో అన్నిటిని మించి జనాల మైండ్ ఒక రకంగా ఉండదు. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరికే ఒక సోపు నచ్చదు. ఇన్ని ఛాలెంజెస్ మధ్యన ఒంటికి రుద్దుకునే సబ్బు మీద కూడా, కాకా నువ్వు రుద్దుకో, నీకు నచ్చపోతే నాకు తెచ్చి అని రాయాలంటే గుండె నిండా దమ్ము ఉండాలి సార్. అంతకంటే ముందు ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉండాలి. అర్థం చేసుకోండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎంత పవర్ఫుల్ ఇండస్ట్రీయో. కల్తీ చేయడానికి అవకాశం లేనే లేదు. సంతూర్ సోప్ కంపెనీ ఓనర్ తలుచుకుంటే వెస్టేజ్ కంటే 4 రెట్లు డబల్ క్వాలిటీ తీసుకురావచ్చు. ఆయన దగ్గర పైసలు ఉన్నాయి, కానీ తేవాల్సిన అవసరం లేదు. జనాల ఆరోగ్యంతో సంతూర్ సోప్ కంపెనీ ఓనర్ కి సంబంధం లేనే లేదు. కానీ వెస్టేజ్ లో క్వాలిటీ ప్రొడక్ట్ తప్ప వేరే అవకాశం లేదు. పొరపాటున మ్యాగీ నూడిల్స్ మీద ఒక చిన్న లైన్ వచ్చినట్టే వెస్టేజ్ మీద ఏదో ఒకటి చిన్న రైస్ బ్రాండ్ అని వినో దేని మీద ఒక చిన్న లైన్ వచ్చింది అనుకో, టీవీలో బంద్ అయినట్లు అనుమానం అని వచ్చింది అనుకో, వార్తరా సార్ ఎవడన్నా? 9 దేశాల్లో కంపెనీ ఒక్కటే గంటలో జీరోకి వచ్చేస్తుంది. మళ్ళా న్యూ మ్యాగీ అని చెప్పినట్టు న్యూ రైస్ బ్రాండ్ ఆయిల్ అంటే, న్యూ వెస్టేజ్ అంటే ఎవడు నమ్మడు. ఆ రిస్క్ ఉంటది కాబట్టి కంపెనీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రొడక్ట్ తయారు చేస్తుంది, చేయాల్సిన అవసరం ఉన్నది.
ఇంకో ఈ కారణం తోటి గవర్నమెంట్స్ దీన్ని గుండెల్లో పెట్టుకున్నాయి సార్. మన ఇండియన్ గవర్నమెంట్ కాదు, 120 దేశాల గవర్నమెంట్లు డైరెక్ట్ సెల్లింగ్ నెత్తుల వజ్రం మీద వజ్రం లెక్క పెట్టుకోవడానికి నెంబర్ 1 రీజన్, డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా క్వాలిటీ ప్రొడక్ట్ మాత్రమే వస్తది, వేరే ప్రొడక్ట్ రాదు. 450 ప్రొడక్ట్లు ఎందుకు లాంచ్ చేస్తారు సార్? 4 కోట్ల మంది ఉన్నారు వెస్టేజ్ లో. 10,000 ప్రొడక్ట్ కూడా తీసుకురావచ్చు, దుమ్ము దులిపిసి పెట్టచ్చు పైసలే కావాలనుకుంటే. కేవలం 450 ప్రొడక్ట్లే తీసుకురావడానికి కారణం ఏంటంటే క్వాలిటీ మాత్రమే పెట్టుబడి. ఇక్కడ కస్టమర్ నోటి మాట మీద జరిగే బిజినెస్ ఇది. ఎంత మెంటల్ గానికైనా సబ్బు నచ్చాలి, నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న కూడా సబ్బు నచ్చాలి. నేను ఎట్లా వచ్చిన సార్ వెస్టేజ్ కి? ప్రొడక్ట్ బాగుంటే బాగలేవని చెప్పి బిజినెస్ బంద్ చేద్దామని వచ్చిన. అంటే నా మైండ్ ఏముంది? నెగిటివ్. ఆ నెగిటివ్ ఉన్న కూడా ప్రొడక్ట్ నచ్చాలంటే ఎట్లా ఉండాలి సార్? ఎట్లా తయారు చేయాలి సార్ దాన్ని? ఎంత క్వాలిటీ ఉండాలి ప్రొడక్ట్? మీ ప్రొడక్ట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి సార్ అంటారు మా దోస్తులు నన్ను వచ్చి. కాక అరే రేట్లు ఎక్కువ ఉన్నాయి కాదు, ఒరిజినల్ రేట్ ఇదే. నీకు బయట మోర్లో పోయాల్సిన నూనె నీ కడుపులో పోస్తారు కదా, ఆ నూనె వచ్చిన రేటుకి నూనె రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఒరిజినల్ రేట్ ఇదే, ఈ రేటుకే నీకు ఒరిజినల్ గా రావాలి బయటది కూడా. అంత క్వాలిటీ అది లేదు కాబట్టి నీకు ఆ రేటుకి ఎట్లా చీప్గా ఇస్తున్నాడా? ఒరిజినల్ రేట్ ఇదే అని చెప్తూ వచ్చాను సార్. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ మీద నాకు ఉన్నటువంటి క్లియర్ కట్ క్లారిటీ. ఈ క్లారిటీ నా దోస్తులకు ఇచ్చినప్పుడు, నా ఫ్రెండ్స్ కి ఇచ్చినప్పుడు, నా టీం కి ఇచ్చినప్పుడు ఎక్కడ నాకు టీం వెనకకు జరగలేదు, ఎక్కడ డిమోటివేట్ కాలేదు, టీం వెనకకు పోవడం ముందరకు పోవడం ఏం పోలేదు సార్. మీటింగ్లు రోజుకు 4-5 మీటింగ్లు, రోజుకు 10-15 మీటింగ్లు చేసిన సార్. నేను మీటింగ్ నైట్ 1 గంట దాకా కూడా చేసింది. నేను మీటింగ్లు కొంచెం తక్కువ చేసి అలా కొంచెం రిలాక్స్ అవుదాం అనేసరికి ఎంఎస్ఆర్ గారు పోస్టర్ వచ్చేది. ఎంఎస్ఆర్ గారు ఒక 3 చోట్ల మీటింగ్ పెట్టినాను, కథం ఇంట్లోకి వెళ్ళి ఎల్లుడే. మళ్ళా నెలకు 5-6 లక్షలు సంపాదిస్తున్నప్పుడు ఎంఎస్ఆర్ 5-6 లక్షలు సంపాదిస్తేనే తెలంగాణకు పొద్దునాకు పని చేస్తే మనకి ఇంకా 30,000 కూడా రాలేదు. మనం ఎందుకు పండుకోవాలి? ఇప్పుడే ఏజ్ మళ్ళా పుట్టాం సార్ భూమి మీద, మళ్ళీ రామిగా యూటర్న్ లేవు మనకి. సినిమాలో చూపెట్టినాడు యమధర్మరాజా, నేను ఇంకా పొడవాల్సిన ఛానల్, నన్ను ఒకసారి వెనకకు పంపిస్తాడు ఎవరు లేడు. ఏం బీకినా ఇప్పుడే బీకాలి, ఏం పొడిచినా ఇప్పుడే పొడవాలి. ఇది ఒక్కటే జీవితం. మా నాయన చెప్తారు అప్పుడప్పుడు, నీ అయ్యే జాగిర్ కాదురా భూమి, భూమి మీద పుట్టి కాగితం లెక్క కొట్టుకోపోవడానికి అవకాశం లేదు బిడ్డ, ఏదన్నా నోటి చేసిపోవాలి భూమి మీద. నాకు భగవంతుడు ఇచ్చినటువంటి లాస్ట్ అవకాశం సార్ వెస్టేజ్. ప్రాణం ఉన్నంత వరకు దీంట్లో పోరాటం చేసి చచ్చిపోవాలి. 10 లక్షల రూపాయలు చెక్ నా కళ్ళతోడు చూడకుండా ప్రాణం కూడా ఇచ్చిపెట్టని ప్రామిస్ చేసుకొని వచ్చిన నేను దీంట్లోకి. పరమ పవిత్రమైనటువంటి యజ్ఞం లెక్క చేయాలి సైదుల్ సార్, ఇది మామూలుది కాదు సైదుల్ సార్ అని చెప్తారు మా ఎంఎస్ సార్. ఒక రోజు సార్ గుర్తుందో లేదో నాకు బాగా గుర్తు, ఒక మీటింగ్ లో మాట్లాడుతా సార్ ఒక మాట అన్నాడు. అది మరి ఎట్లా ఒక ఫ్లోలో వచ్చిందా లేకపోతే సార్ ఆలోచనతో అన్నాడో నాకు తెలియదు, కానీ ఆ మాట ఏంటంటే, సైదుల్ సార్ ఏదన్నా దేవుడు ఎక్కడన్నా మనకు ఒక్కసారి పిలుపు వచ్చి మనం వెళ్ళిపోతే మినిమం 1 లక్ష కళ్ళకి వెళ్ళి నీళ్ళు రావాలి సార్ అన్నాడు. అది సార్ బతుకంటే. అది ఏం చేయాలి సార్ 1 లక్ష కళ్ళకి వెళ్ళి నీళ్ళు రావాలంటే? ఎంఎస్ఆర్ గారు 2 రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక రాజులాగా వెళ్తున్నాడు, ఒక దేవునిలాగా అయిపోయింది సార్. సార్ చేసిందంటే కొంచెమన్నా మనం చేస్తే కొన్ని 100 మంది కన్నా, కొన్ని 1000 మందికి హెల్ప్ చేస్తున్నాడు సార్. నా వాయిస్ ద్వారా ఇంకొక కొన్ని 100 మంది కన్నా నేను చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని పని చేస్తున్నాను సార్. నేను ఇప్పుడు నా టీంలో నా అదృష్టం ఏందో కానీ నాకు చాలా చాలా వండర్ఫుల్ లీడర్స్ తయారయ్యారు. వచ్చినాక అలా వండర్ఫుల్ లీడర్స్ దొరకలేదు సార్, వండర్ఫుల్ లీడర్ గా తయారయ్యారు. పోరాటం చేస్తున్నాం సార్, యజ్ఞం చేస్తున్నాం. మేము అయ్యప్ప మాల వేస్తున్నాం. మా రంజిత్ సార్, నేను మాలలో చాలా సార్లు చూసిన. అయ్యప్ప మాల 40 రోజులు ఎంతైతే దీక్షలో ఉంటారో, నేను నా టీంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క లీడర్ని వెస్టేజ్ లో నువ్వు ఉన్నన్ని రోజులు అంతే దీక్షతో ఉండు. లేదు నీకు కొంచెం కష్టమా, 1 year వేసుకో, 1 year వెస్టేజ్ మాల వేసుకో, 1 year త్రికరణ శుద్ధిగా పెళ్లిళ్ళు, దావతులు, దినాలు, 3 వద్దులు, సావులు అన్ని పక్కకు పెట్టు. వెస్టేజే ఆశా శ్వాసగా పనిచేయి. 1 year తర్వాత 1 లక్ష కొట్టినాక నువ్వు హీరో. ఎంఎస్ఆర్ గారు 2 రాష్ట్రాల్లో నా టీం పేరు, నా పేరు మారు మోగిస్తున్నాడు ఇప్పుడు తీసుకెళ్లి. సైదుల్ సార్, సైదుల్ సార్, సైదుల్ సార్ అని. అంత సినిమా లేదు సార్ ఈ ఫేట్స్ కి, కట్అవుట్ కి. ఆ లైఫ్ కాదు నాది. 20,000 రూపాయలు సార్, ఎగ్జాక్ట్ గా 20,000 రూపీస్ లాక్డౌన్ లో అవసరం అయితే 30-40 మందికి ఫోన్లు చేసిన నేను. ఆ 20,000 రూపాయలు ఆ రోజు నాకు లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. ఆ స్థాయి నుంచి ఈ రోజు గూగుల్లో సైదుల్ సార్ వెస్టేజ్ అని కొడితే నా ఫోటో వస్తుంది. దాన్ని చూసుకొని మురిసిపోతున్నాను ఇప్పుడు నేను. గూగుల్లో వచ్చేంత సినిమా లేదు నాకు. అర్థమైంది సార్. సో చాలా మంది నన్ను అడిగినటువంటి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు వెస్టేజ్ లో మీకు నెగిటివ్స్ రాలేదా, రిజెక్షన్స్ రాలేదా, మీరు నిలబడడానికి కారణం ఏంది అన్నారు. రిజెక్షన్స్ అంటే మామూలు రిజెక్షన్స్ కాదు సార్. తెలంగాణ మేనేజర్ అయ్యుండి నీకేం రోగం పుట్టిందా, సబ్బులు అమ్ముకుంటున్నావు అన్నారు నన్ను. ఇప్పుడే పోయినారు నువ్వు వెస్టేజ్లకి, నువ్వు ఇప్పుడు టికెట్ తీసుకొని సినిమాకి పోతున్నావు, నేను 4 షోలు చూసి వచ్చిన వెస్టేజ్ది, బాగా లేపుతారు నిన్నల్లా, మూతి కాలినాక మళ్ళీ వద్దు తీ నా దగ్గరికి అనేది. నా ముఖం మీద తలుపు వేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇంటికి పోయి కూర్చునే తర్వాత కలుద్దాం రీలు అన్నోళ్ళు ఉన్నారు. ఈ బిజినెస్ ఎంత తొందరగా బంద్ చేస్తున్నావు అంత తొందరగా బాగుపడుతారు అన్నోళ్ళు ఉన్నారు. అన్నప్పుడల్లా కొద్దిసేపు బయటకు వచ్చిన తర్వాత నారాజు అనిపించేది, బాధపడేది. కానీ అమ్మ నాయన ఇద్దరు గుర్తొచ్చి భార్య పిల్లల పరిస్థితి అర్థం చేసుకొని ముందరకు పోయినా.
ఎంఎస్ఆర్ గారి మోటివేషన్ మీటింగ్ లో పనిచేస్తుంది సార్, ధైర్యం వస్తుంది. కానీ బయటికి వెళ్ళిన తర్వాత డిమోటివేట్ చేసేటటువంటి చెత్త నా కొడుకులు భూమి మీద చాలా మంది ఉన్నారు. నా దోస్తులే ఎక్కువ ఉండల్లా. చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నా, ఎందుకంటే వాళ్ళే నన్ను అన్న మాటలన్నీ కూడా. ఎంఎస్ఆర్ గారి మోటివేషన్ ఎంత పవర్ఫుల్, బయట సమాజంలో ఉన్న డిమోటివేషన్ కూడా అంతే పవర్ఫుల్. సో ఎంఎస్ఆర్ గారి దగ్గర నేను మోటివేషన్ తీసుకోదలుచుకోలే, నేను ఎంఎస్ఆర్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. ఏం జరిగినా ముందుకెళ్ళేటటువంటి ఇన్స్పిరేషన్ తీసుకున్నా. నో రివర్స్ గేర్ అనేటటువంటి ఒక విషయం ఇన్స్పిరేషన్ తీసుకున్నా. దాని తర్వాత వర్క్ ను మాత్రమే నమ్ముకోవాలి, మిగతాది ఏది మనకు పనిచేయదు. స్టార్టింగ్ లో నేను జూమ్ మీటింగ్లు పెట్టేస్తారు, కొంచెం జర మేనేజర్ కదా అటుకే తెలివి ఎక్కుండి జూమ్ మీటింగ్లు పెట్టి ఓన్లీ జూమ్ ద్వారా కనెక్ట్ చేస్తే ఎక్కడనో వెళ్ళిపోతుంది టీం అనుకున్నా. జూమ్లలో టీం రాదు. జనం నాకు సంబంధించినటువంటి ఒక లీడర్ మీద భుజం మీద చెయ్యేసి కాకా నీకు ఏం కావాలని చూసుకోరని మన ఇద్దరం పని చేద్దాం అని చెప్పి భుజం మీద చెయ్యేసి చెప్పే ధైర్యం జూమ్ ద్వారా రాదు సార్, రాలేదు కాబట్టి నాకు అర్థమైపోయింది పనియే ప్రత్యక్ష దైవం అని చెప్పేసి. ఎంఎస్ఆర్ గారు ఉత్తగా చెప్పట్లేదు. 11 లక్షలు తీసుకునే స్థాయిలో కూడా ఈ రోజు రైతు దగ్గర కూర్చొని పొలాల్లో కూర్చొని ప్లాన్ చెప్తున్నాడు మా ఎంఎస్ఆర్. కాబట్టి నేను కూడా ఇక్కడి నుంచే తీసుకోవాలి, నాకు కావాల్సిన కూడా ఇదే అని చెప్పేసి వర్క్ నమ్ముకున్నా, నా టీం తోటి వర్క్ చేపిస్తున్నా, పని మాత్రమే నమ్ముకున్నా సార్, ఇంకోటి ఏం లేదు. మేనేజర్ తెలివి 0% ఏం పని చేయలేదు నాకు. నా వెనకాల ఉన్నటువంటి ఆకలి ఆగిపోదాం అనుకున్న ప్రతిసారి నాయన గుర్తొస్తున్నాడు నాకు. ఎందుకంటే చాలా మంది స్టేటస్ లో చూసేస్తారు, నేను ఇన్స్టాగ్రామ్ లా, ఫేస్బుక్ లా, వాట్సాప్ లలో పెట్టుకునేది. ఏం రాస్తారంటే ఫాదర్స్ డే రోజు, మదర్స్ డే రోజు రాస్తారు, నాయనా నువ్వు బతుకున్నప్పుడు నా కోసం, నా పిల్లల కోసం కష్టపడ్డావు. ఈ రోజు నా భార్య పిల్లలతో నేను సుఖంగా ఉన్నా, కానీ చూసి ఆనందపడతావు, నువ్వు లేవు నాన్న, ఐ మిస్ యూ డాడీ అని పెట్టేటోళ్ళు దాంట్లో. అది చూసినప్పుడు నాకు చాలా భయం వేశారు. ఏదన్నా జరగడానికి జరిగితే నేను మా నాన్న కనీసం ఒక 10 సంవత్సరాలను నా చేతితో అన్నం పెట్టాలనుకున్నా. నేను చేసినటువంటి సంపాదన రూపాయి కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా మా నాన్నకి, ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు నేను మంచిగా చూసుకోవాలంటే ఇది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి చివరి అవకాశం. చావో రేవో తెలుసుకోవాలంటే చూసిరా, అలాంటి అవకాశం నాకు వెస్టేజ్. దీంట్లో గెలిచినా ఓడినా పోరాటం మాత్రం ఆపను అని చెప్పి డిసైడ్ అయిపోయి పనిచేసిన సార్. చాలా సార్లు 10 మందికి ప్లాన్ చెప్తే 9 మంది తిట్టిన వాళ్ళు ఎవరు, నన్ను ఎవడు యాక్సెప్ట్ చేయలే. ఇప్పుడు కూడా చేయట్లే చాలా మంది. ఇప్పుడు కూడా సెటర్లు వేస్తున్నా మీద, అరే సబ్ల కంపెనీలో పైసలు ఎన్ని వస్తున్నాయి నీకు, 2 లక్షలు వస్తున్నాయంట, ఎప్పటిదాకా వస్తాయి అవి, ఎప్పుడు ఆగిపోతుందా చెక్కు, ఎప్పుడైతే ఇస్తారు మీ కంపెనీ. ఇగో ఈ డైలాగులు వాళ్ళు చెప్పేది. డైలాగులు చెప్పేటోడు ఎప్పుడు బయటనే ఉంటాడు సార్, వాడు చెప్తూనే ఉండాలి, వాడు బయటనే ఉండాలి, మన పని అదే. మొన్న మా నాన్నకి, మీరు ఎవరన్నా మరి యూట్యూబ్ వీడియో చూసిరో చూడలేదు నాకు తెలియదు, 2500 మందితో మీటింగ్ జరిగింది సార్, కార్ లాంచింగ్. మా గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మహా గురుజీ సుబ్బయ్య శెట్టి గారు వచ్చి మా కార్ లాంచింగ్ చేశారు. 6 కార్ లాంచ్ చేస్తే 2500 మంది, హాల్ కెపాసిటీ 800 మంది, కేవలం 2500 మంది వస్తే నా డ్రీమ్ ఏంటంటే మా నాన్నతో రిబ్బన్ కట్ చేయాలి నా కారు. నాన్నని మా అమ్మని, నాకు పిల్లనిచ్చినటువంటి అత్త మామని స్టేజ్ మీద నిలబెట్టి నాకు వచ్చినటువంటి 2 లక్షల రూపాయల చెక్కును 2500 మంది నోట్ తోటి మా నాన్నకి చెప్పించిన. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మా నాన్నకి చెప్పండి నాకు ఎంత డబ్బు వస్తుందో, మా నాన్న గర్వపడితే చూడాలని ఉందని చెప్పి 2500 మంది నోట్తో చెప్తే, సినిమాలో జరుగుతాయి సార్ ఇట్లాంటి సీన్లు, నా లైఫ్ లో జరిపించుకున్నా నేను వెస్టీజ్ ద్వారా. 2500 మంది మా నాన్నకి చెప్తే, ఆ రోజు నా ఫ్రెండ్ ఒకడు వచ్చిండు, నేను స్టేజ్ మీద ఉన్న రోజు, వాడు లాస్ట్ లో వచ్చి నిలబడ్డాడు, లాస్ట్ లో వెనకాల. నేను డే 1 అంటే నేను జాయిన్ అయిన నెక్స్ట్ డేనే చెప్పినాను ప్లాన్. వాడిని సెటైర్ చాలా గట్టిగా సెటైర్లు వేసిండు నాకు, నువ్వు గెలిస్తే చూస్తున్నా, నీకు లచ్చ వస్తే నా మీసం ఇస్తా ఇది అన్నాడు. అలాంటి వాడు ఆ రోజు వచ్చి, అరే అక్కడ వాళ్ళ నాన్నతోటి మాట్లాడుతుంది చూడరా, ఆడు నా దోస్తురా అని చెప్తున్నాడు వచ్చి. మరి నీకేం రోగం పుట్టిందా, నువ్వు వీడున్నావు వాడు ఆడున్నావు అంటే, నాకు కూడా చెప్పిండు కానీ నేను అప్పుడు నమ్మలేరా అన్నాడు అంటాడు. నాకు అర్థమైంది, ఓహో భగవంతుడు దోస్తులందరినీ ఎమ్మడి నడవనియాడు. ఎందుకంటే కొంతమంది కింద కూర్చొని చప్పట్లు కొడతాను కూడా కావాలి, దోస్తులందరూ స్టేజ్ మీద ఎక్కితే చప్పట్లు కొట్టేవాళ్ళు ఎవరు చెప్పండి. కాబట్టి నాకు అర్థమైపోయి ఇంకా నేను ఎమ్మటి వచ్చే వాళ్ళని పట్టించుకోలేదు సార్, ఎమ్మటి రాని వాళ్ళని పట్టించుకోలేదు. నేను వెస్టేజ్ గురించి నెగిటివ్ మాట్లాడుతూ నాకు సంబంధం లేదు, నా గురించి నెగిటివ్ మాట్లాడుతూ నాకు అవసరమే లేదు. నేను గెలవాలని వచ్చినా గెలవాలి, చచ్చిపోయిన దాకా గెలుపే శ్వాసగా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ మాటలన్నీ ఇంతకుముందు నాకు లేనే లేవు సార్, ఇది నాకు చాలా దూరం. లక్ష్యం అనేది నా దృష్టిలో ఒక భూత పదం అన్నట్టు. ఎవరైనా వచ్చి బాగా మోటివేషన్, లక్ష్యం, గురి, ఈ జీవితం ఇవన్నీ మాట్లాడితే కుక్క గిట్ట గడిచింది వీళ్ళకి ఇట్లా మాట్లాడుతారు అనుకున్నాను నేను. దాని తర్వాత ఎప్పుడైతే ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోకి వెస్టీజ్ లోకి వచ్చినా లైఫ్ కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది సార్. 14 లక్షల హుండై వెన్యూ కార్ లో తిరుగుతున్నా. నా టీంలో ఒక 18 లక్షల హుండై క్రీటా కార్ వచ్చింది, 13 lakhs వర్త్ కియా సోనెట్ కార్ వచ్చింది. ఈ డిసెంబర్ కి, సెప్టెంబర్ ఎండింగ్ లో బుక్ చేస్తున్నాం సార్ 10 కార్లు. డిసెంబర్ మిడ్ ఆఫ్ లో 10 కార్లు లాంచ్ చేస్తున్నాం ఓన్లీ నా టీం నుంచి, విత్ ఎంఎస్ఆర్ గారి సపోర్ట్ తోటి. నా డిసెంబర్ మధ్యలో రైట్ ఒక 8 మంది లేడీస్ కార్లు ఉన్నాయి దాంట్లో. ఈ 10 మందిలో 8 మంది ఓన్లీ లేడీస్ కార్లు.
సో నాకు వెస్టీజ్ అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. మీకు అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి వెస్టీజ్ ఈ రోజు లైట్ తీసుకోకండి. దీని వాల్యూ ఈ రోజు మీకు తెలియదు. ఏదన్నా జరగరాని జరిగితే ఏంటి పరిస్థితి అని ఒకసారి ఆలోచించండి, అప్పుడు తెలుస్తుంది మీకు. ఇప్పుడు నేను ఉన్నా లేకపోయినా మినిమం 1,00,000 నుంచి 1,50,000 గ్యారంటీ సార్ మా మిస్సెస్ కు. ఎందుకంటే నా టీంలో గాడిదలను దోలాడుకోలే నేను. గౌతమ్ బాలి సార్ చెప్తారు ఎప్పుడన్నా, గుర్రం రేసు చూసిరా అని చెప్పి. చూసినాం సార్ అని చెప్పారు ఆ రోజు మీటింగ్ లో కొంతమంది. చూసినాం సార్, ఎప్పుడన్నా గాడిదలు రేసు చూసిరా అని అడిగింది. చూడలేదు సార్ అన్నాడు. అందుకే మీరు కూడా టీంలకి గాడిదలను పట్టుకురాకుర్రి, గుర్రాలను పట్టుకురారి, రేసు గుర్రాలుగా తయారు చేసుకోండి అని చెప్పాడు. నా దృష్టిలో గుర్రాలంటే ఆకలి ఉన్నాడు సార్, అంతే. వాడేం తుపాకి కావాల్సిన అవసరం లేదు. ఎంఏ పిఈడి ఎంఏహెచ్డి చేయాల్సిన అవసరం లేదు. మంచి బలమైనటువంటి ఆకలి ఉండాలి చాలు. ఆకలి ఉన్నోనికి ఎంఎస్ఆర్ అసోసియేషన్ లాంటి ఒక అసోసియేషన్ లో పడితే వాడు నిప్పు కణం అయిపోతాడు. ఇప్పుడు నా లైఫ్ నేను చూసుకుంటే వెనక తిరిగి చూస్తే నేనే నారా అనిపిస్తుంది. పొద్దున ఇందాక మీకు గుర్తు చేస్తాను, నేను రంజిత్ సార్ పొద్దున ఫోన్ చేసినప్పుడు అయితే నాకు మాట రాలే అసలు. ఒకప్పుడు రంజిత్ సార్ వీడియోలు, రంజిత్ సార్ జూమ్ మీటింగ్లు, రంజిత్ సార్ వీడియోలు చూసి నేను చాలా నేర్చుకున్నటువంటి వ్యక్తిని. రంజిత్ సార్ అంటే ముఖ్యంగా నాకు చాలా చాలా బాగా నచ్చేది ఏంటంటే, సార్ మాట్లాడేటటువంటి విధానం నాకు చాలా కనెక్ట్ అవుతుంది. ఒక డియూసిడి స్థాయి కానీ, లేకపోతే ఈ ఇన్కమ్ అర్నర్ కానీ, ఒక కార్ అచీవర్, లగ్జరీ కార్ అచీవర్ కానీ ఏ రోజు నాకు కనబడలేదు సార్. ఇన్ని వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తిని మనం ఫ్యూచర్ లో ఎప్పుడైనా కలిసే అవకాశం వస్తుందా అనుకున్నా. కానీ సార్ దగ్గర నుంచి ఈ రోజు నాకు ఫోన్ రావటం చాలా చాలా అదృష్టం సార్. వెస్టీజ్ అనేది మీకు అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, లైట్ తీసుకోకండి. ఏ వ్యవస్థనైనా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎవడు నమ్మడు. బ్యాంకులు వచ్చినప్పుడు ఎవడు నమ్మలే. బ్యాంకింగ్ సెక్టార్ వచ్చినప్పుడు బ్యాంకులో పైసలు ఇవ్వరంటే ఎవడు ఇన్లే. ఇలా మన పైసలన్నీ ఏడున్నాయి సార్. ఇంత పెళ్ళాన్ని కూడా నమ్మరు బ్యాంకు నమ్మినట్టు. అంటే నెగిటివ్ ఫేజ్ నుంచి పాజిటివ్ ఫేజ్కి వచ్చి ఈ రోజు కాంపిటేటివ్ ఫేజ్ లో ఉంది బ్యాంకింగ్ సెక్టార్. ఎల్ఐసి ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు ఎవడు బిలీవ్ చేయలే. ఇలా బండ్లు తయారు చేసే బజాజ్ కంపెనీ కూడా ఇన్సూరెన్స్ సెక్టార్లోకి వచ్చిండు. రియల్ ఎస్టేట్ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో తెలంగాణ భాషలో బ్రోకర్ దందా అనేది దాన్ని, బ్రోకర్ దందా రియల్ ఎస్టేట్ ని. ఇప్పుడు ఎవడన్నా రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా అంటారా సార్? ఇట్ హాస్ బికమ్ హైలీ ప్రొఫెషనల్. నెట్వర్క్ మార్కెటింగ్ కి ఇది రైట్ టైం. కాకా నువ్వు గనక ఇవాళ వదిలిపెట్టినవా, అందరికీ చెప్తున్నా నేను, ఇవాళ వదిలిపెట్టినా, కొంచెం వెనకకు జరిగినా, జర రిలాక్స్ అయినా, నువ్వు పార్ట్ టైం చేసినా భారీ నష్టాన్ని చవి చూస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి. యుద్ధం చేస్తున్నా నేను. ఇలా పొద్దుగాల నుంచి ఇది 3వ మీటింగ్ నాకు. ఇంకొక మీటింగ్ ఉన్నా ఇక్కడి నుంచి వెళ్తా నేను. ఎంఎస్ఆర్ గారి దగ్గర నేర్చుకున్న విషయం ఇదే. నేను మనిషి అన్నట్టు ఎప్పుడు పోరాటం వైపు ఉండాలా, పోరాటం వైపు ఉంటేనే నీ జీవితానికి ఒక అర్థం ఉంటది అని చెప్పినటువంటి మాటలతోటి వెస్టీజ్ లో మాత్రమే నా పోరాటానికి ఒక అర్థం దొరుకుతుందని చెప్పి బిలీవ్ చేసిన సార్. 9 దేశాలకు పోయి కంపెనీని పట్టుకొని 4 కోట్ల మంది ఉన్నటువంటి కంపెనీని పట్టుకొని ఉంటదా పోతుందా అని అడుగుతారా సార్ ఎవడన్నా బయటోడు? వాడిని పట్టుకొని మళ్ళీ మీరు బంద్ చేయటం, ఇది దౌర్భాగ్యం. వానికి తెలియదు సార్ నీ చేతుల్లో 24 క్యారెట్ గోల్డ్ అని. చేతనైతే వానికి ప్రూవ్ చేయి, లేకపోతే సబ్జెక్ట్ పెట్టుకొని వాడిని వదిలే. నువ్వు నడవాలి కదా, నీది కదా పోరాటము, నువ్వు కదా నిలబడాల్సింది, ఆట నీది కదా, మొదలు పెట్టింది నువ్వు కదా, గెలవాల్సింది నువ్వే, ఆడాల్సింది నువ్వే. సో దయచేసి ఒక గోల్ పెట్టుకోండి సార్. మీ ఆకలి ఏంది అసలు? ఎందుకు వచ్చినావు భూమి మీదకి? నీ పుట్టుక దేనికి సార్? నేను అల్టిమేట్ నా గోల్ ఇది సార్. నా పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నాడు, ఈ స్కూల్లో చదవాల్సింది. మా అమ్మ నాయన ఈ పొజిషన్లో ఈ పొజిషన్ ఉండాల్సింది. నా వైఫ్ కి నేను చేయాల్సింది ఇది, ఇప్పుడు చేయలేకపోతున్నా. అది రాసుకోరు ఫస్ట్ పేపర్ లో. అది రాసి ఇది అయితే నా లైఫ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయినట్టే సార్ అంటే దానికోసం యుద్ధం మొదలు పెట్టు. నేను నాపేటోడు ఇవ్వలేడు. నా యొక్క ఈ చిన్న సక్సెస్ కూడా కారణం అదే సార్. ఇప్పుడు కూడా యుద్ధం అదే చేస్తున్నా నేను. వెస్టీజ్ అంటే జస్ట్ లైక్ దట్ ఒక చిన్న బిజినెస్ లేకపోతే ఒక జాబ్ లెక్కన చేయట్లే. పరమ పవిత్రమైనటువంటి యాగం, ఒక యజ్ఞం. ఎంత 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 ప్లాన్డ్ గా, ఎంత నిష్ఠతోటి చేస్తారో అంత నిష్ఠతోటి చేస్తున్నాను నేను దీన్ని. దయచేసి దీని యొక్క వాల్యూ అర్థం చేసుకోండి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్, దాంట్లోనే చాలా మంచి అర్థం ఉంది. ఆ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చాలా మందికి ఇట్లనే నాలాంటి వాళ్ళు ఎవరన్నా జనాలకి వాయిస్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఒక వేదిక అయినందుకు, దీని ద్వారా అవకాశం కల్పిస్తున్నటువంటి మన గ్రేట్ రథసారథి మన ఉమాశంకర్ సార్ కి, అదే విధంగా దీని యొక్క ఫౌండర్ మన రంజిత్ సార్ కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా సార్. ఇట్లానే నాలాంటి లీడర్స్ ఎవరన్నా కొంచెం తన వాయిస్ వినిపించాలనుకున్న వాళ్ళందరికీ మీరు వేదిక ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. కానీ అందరికీ మరొకసారి వెస్టీజ్ యొక్క వాల్యూని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. డోంట్ జాయిన్ ద పీపుల్. మీరు ఎవరిని జాయిన్ చేయాల్సిన అవసరం లేదు సార్. జాయిన్ అవ్వడానికి జనాలు రెడీగా ఉన్నారు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు రెడీగా ఆధార్ కార్డు పెట్టుకొని రెడీగా ఉన్నారు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దీంట్లో ఎందుకు జాయిన్ అవ్వాలో చెప్పండి, గంతే. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏందో చెప్పండి, దీని ఫ్యూచర్ ఏంటో చెప్పండి. మీరు వాళ్ళు ఎమ్మడి ఎంతసేపటికి జాయినింగ్ కోసం పడితే వాళ్ళంత దూరం పరిగెడతారు. నమ్మమని అడుగుతారు మా వాళ్ళు మీటింగ్లలో. నమ్మకమే జీవితం, నమ్మండి. నమ్మకం ఒక రోజుతో రాదు సార్, ఒక రోజుతో వచ్చేది కానే కాదు నమ్మకం.
నమ్మకానికి టైం పడుతుంది, క్లారిటీ ఇవ్వండి, ఏంటిది బిజినెస్ అనేది క్లారిటీ ఇవ్వండి. ఆ క్లారిటీ మీదనే నేను నిలబడ్డా, మిమ్మల్ని కూడా నిలబడాలని కోరుకుంటున్నా. చాలా చిన్న జీవితం నాది. ఎంఎస్ఆర్ గారు ఏదైతే ప్లాటినా బైక్ నుంచి మొదలు పెట్టిరో అంతకంటే చిన్న చిన్న లైఫ్ నుంచి వచ్చాను నేను. చాలా డౌన్కి వెళ్ళి ఇప్పుడిప్పుడే కొంచెం 2,25,000 ఇప్పుడు ఇన్కమ్ సార్. డిసెంబర్ 2025 ఇప్పుడు వచ్చే డిసెంబర్ కి మినిమం నా చెక్ 5 lakhs ఉంటుంది సార్. 2025 ఎండింగ్ అంటే డిసెంబర్ లో నా చెక్ మినిమం 10 to 15 lakhs, 10 to 15 lakhs మధ్యలో గ్యాప్. నా టార్గెట్ 10 lakhs, రైట్? 10 lakhs 100% ఉంటుంది. సో కొంచెం నాకు నేను వేరే ఎక్స్ట్రా వర్క్ కూడా చేయడానికి, కొంచెం నా టీం వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా మీటింగ్స్ పెట్టడానికి కూడా నేను నా టీం లీడర్స్ తయారు చేస్తున్నా. కొంచెం ఆ టైంలో కనుక నాకు అది కలిసి వస్తే 15 lakhs కూడా వెళ్ళచ్చు. బట్ మినిమం 10 lakhs నా చెక్ ఉంటుంది. 10 లక్షల రూపాయలు చెక్ ఉన్నప్పుడు మనిషి లైఫ్ ఎట్లుంటుంది సార్? నా జీవితానికి 10 లక్షల రూపాయలు అప్పు సార్ నాది. అది అప్పు. ఇప్పుడు నెల ఇన్కమ్ రాబోతుంది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1.5 year. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ నాకు టైం ఇచ్చి, నా యొక్క టెస్టిమోనియల్స్ కి ఇంత వాల్యూ ఇచ్చి, జూమ్ కూడా ఫుల్ అయినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. నేను నిలబడ్డటువంటి ఈ యొక్క ప్లాట్ఫామ్ లో నాకు పునర్జన్మనిచ్చినటువంటి సీన్ సార్ కి, నన్ను నిలబెట్టినటువంటి మా ఎంఎస్ఆర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ కి, ఉమాశంకర్ సార్ కి, దాని తర్వాత మన రంజిత్ సార్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్ ఆల్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ క్లియర్ ఉంది సార్ వాయిస్? క్లియర్ సార్, మీది క్లియర్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. అంటే దూరం నుంచి బుల్లెట్స్ వస్తాయని తెలుసు కానీ